టీవీ, ఫోన్, బుక్స్ని పక్కన పెట్టి ఏం తింటున్నామో 15 minutes దాని మీద దృష్టి పెట్టి తింటే 3 meals per day నిజంగా నెసెసిటీ ఉందా మ్యామ్? ఏకభుక్త సదా యోగి అన్నారండి, ద్విభుక్తి భోగి అన్నారు. 3 times తినేవాడు రోగి. వెజిటేరియన్ గట్ వర్సెస్ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, సో నాన్ వెజ్ అన్నీ కూడా ప్రోటీన్ డెన్స్ ఉంటాయి. ఒక మదర్కి వాళ్ళ బేబీని ఎలా కేర్ చేసుకోవాలి అని. పిల్లల విషయంలో ఉండే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు అడిగేది ఇచ్చేయాలి అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేదా వాళ్ళు ఏడుస్తుంటే ఆ నిమిషంలో కామ్ చేయడం కోసం ఏదో ఒకటి ఇచ్చేయడంలో వీ టేక్ అ రాంగ్ చాయిస్. బ్రెస్ట్ మిల్క్ కూడా కొంతమంది పిల్లలు డైజెషన్ అవ్వట్లేదు అన్నాం, అంటే ఇది కూడా బికాస్ ఆఫ్ మదర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల. ఇప్పుడు వీక్గా ఉన్నారు కదా అని వాళ్ళకి పెద్ద పెద్ద పాలు గ్లాస్లో లేకపోతే గుడ్ డ్రై ఫ్రూట్ జ్యూస్లో పెట్టారంటే అసలు అరిగే కెపాసిటీ లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఫీల్ అవుతారంటే ఓకే కలిపి తినద్దు, లోపలికి తిన్నాక అవన్నీ కలిసిపోతాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి పూర్తిగా డైజెషన్ స్టెప్ తెలియదు అని అర్థం. మీరు కంబైన్ చేసి తిన్నప్పుడు మౌత్లోనే డైజెషన్ ఆగిపోతుంది. మీరు ఒకరి తర్వాత ఒకటి తినేటప్పటికి దాని స్టేట్ మారిపోయింది కదా. ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి, సో దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంటుంది? మెటబాలిజం దెబ్బతింటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీస్లో ఇష్యూస్ వస్తాయి, లివర్ ఇస్ ఎఫెక్టెడ్, మైండ్ కంట్రోల్ తప్పు, మోర్ సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. అసలు బేసిక్గా మీ గట్ హెల్త్ బాగుంది అని మేము ఎలా డిసైడ్ చేసుకుంటాం? ఎన్నింటికి పడుకున్నారు, ఎన్నింటికి తిన్నారు, ఎన్నింటికి ఎక్సర్సైజ్ చేస్తారు. మన మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందండి, ఇప్పుడు ప్రోబయోటిక్ బ్యాక్టీరియా తింటారు, ఇట్ షుడ్ గ్రో కదా. దానికి ఎన్విరాన్మెంట్, మీ లైఫ్ స్టైల్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఫస్ట్. మీ లైఫ్ స్టైల్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయదు, ఏ ట్రీట్మెంట్స్ రిప్లేస్ చేయదు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ గట్ హెల్త్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మ్యామ్. సో దీని గురించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయగలిగితే ఇట్ విల్ రియల్లీ హెల్ప్స్ టు అవర్ ఆడియన్స్. సో నిజంగా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఈ గట్ హెల్త్ అనే దాని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మ్యామ్. ఇది కొంచెం సోషల్ మీడియాస్ కానీ లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ కానీ దీన్ని ఏమైనా ఓవర్ హైప్ చేశారా, లేకపోతే నిజంగా అంత నీడ్ ఉందా గట్ హెల్త్ని మనం చూసుకోవాల్సిన అవసరం? ఇది యాక్చువల్గా అండి గట్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చినది ఇప్పుడు ఓకే తప్ప, ఇది యాక్చువల్గా ఓల్డ్ టీ ఇన్ న్యూ కప్ అంతే. ఓకే మీరు కనుక జాగ్రత్తగా ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఆర్ ఆయుర్వేద పరంగా మనం కనుక చూసినట్లయితే అసలు మనం డిసీజ్ స్టార్టింగ్లో 6 stages చెప్తారు. పాథాలజీ ఏదైనా ఒక డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వాలంటే 6 విధానాలుగా అది మేనిఫెస్ట్ అవ్వకుండా వెళ్తుంది స్టేజ్ వైజ్గా. అందులోంచి ఫస్ట్ 3 stages గట్లోనే ఉంటుంది. గట్ నుంచి అది బ్లడ్ కానీ లింఫ్లోకి వెళ్ళినప్పుడే అది టిష్యూలోకి వెళ్ళి మేనిఫెస్ట్ అవుతుంది. సో కరెక్ట్గా ఆయుర్వేదం సిస్టమ్ ఉన్న వాళ్ళు, ఆయుర్వేదిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గట్ హెల్త్ అన్నము అది ఫస్ట్ స్టెప్ విచ్ వీ హ్యావ్ టు ట్రీట్. అది లేనిదే కంప్లీట్ లేదు. హోమియోపతి అంటారా, దాంట్లో కూడా నోసోడ్స్ అని, బ్యాచ్ నోసోడ్స్ అని, ది డైజెషన్ ట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, మియాజమ్స్ అని, ఇవన్నీ కూడా గట్ రిలేటెడే. సో మిగతా సిస్టమ్స్ అన్నీ దీని అవేర్నెస్లో ఎప్పుడో దాన్ని బట్టే వెళ్తున్నాయి. ఇక్కడ కోవిడ్లో ఏం జరిగిందంటే వీళ్ళు వచ్చిన సిమ్టమ్స్ని ఫస్ట్ చూసుకుని అంతా లంగ్ బేస్ మీదే వెళ్ళారు. కాకపోతే లంగ్ అనేది ఎక్స్ప్రెసింగ్ ఆర్గన్ అయింది. ఎప్పుడైతే దీంట్లో ఎంత ట్రీట్ చేసినా వాళ్ళకి కుదరలేదు, అప్పుడు దే హ్యాడ్ టు థింక్ డీప్. కానీ మేము ఎప్పుడైతే కోవిడ్ని వీ ఆల్సో హెల్ప్డ్ మెనీ పీపుల్. ఆ టైంలో కూడా నన్ను అప్పుడే ఫస్ట్ అసలు ఇంటర్వ్యూలోకి నాకు వచ్చింది. అప్పుడు అడిగినప్పుడు కూడా నేను ఫస్టే చెప్పాను, అది ఇంటెస్టైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్. అది అసలు అక్కడ ఓన్లీ లంగ్ రిలేటెడ్ కాదు. మనకు ఎన్ని మెడిసిన్స్ అయినా లంగ్కి ట్రీట్ చేసినా స్మాల్ ఇంటెస్టైన్ కానీ సన్నిపాత జ్వరాలు, ఈ సన్నిపాతం అంటేనే ఇంటెస్టైనల్ డిసీజెస్ నుంచి అది మొదలవుతుందే తప్ప డైరెక్ట్ లంగ్ని మనం ట్రీట్ చేస్తే పూర్తి రికవరీ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే దాంట్లో సొల్యూషన్ దొరకలేదు, నౌ దే ఆర్ డైవింగ్ డీప్. అప్పుడు ఇది వచ్చింది బయటికి. సో వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇట్. కానీ గట్ గురించి ఎప్పటి నుంచో మిగతా సిస్టమ్సే అనుకోండి, లేదా మన ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేదా ఆయుర్వేదాలు ఎప్పటి నుంచో దాని ఎంఫసిస్. ప్రతి డిసీజ్ ఒక డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే 3 stages ఉంటాయండి, 6 stages టోటల్. టిష్యూలోకి అది వచ్చి మనకు సిమ్టమ్ కింద మనకు కనిపించే ముందే ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్ గట్ నుంచి మొదలయ్యి అది డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే హైప్ ఫీల్ చేసేది ఏం జరిగినా గట్ హెల్త్ అంటాం కాదు, ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ పార్కిన్సన్స్ వచ్చింది, ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ అయింది, నర్వ్స్ అయింది. సో మనం న్యూట్రిషన్ చూసుకోవాలి, బ్లడ్లో ఏం ప్రాబ్లం ఉందో చూసుకోవాలి, బ్యారియర్ డిస్టర్బెన్సెస్ చూసుకోవాలి, అండ్ ఫైనలీ వి రీచ్ గట్ హెల్త్. ఓకే. సో ఇన్ ద ప్రాసెస్ గట్ అనేది ఉంది ఫర్ మెనీ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ అనుకోండి ఏదైనా. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్, లేకపోతే ఓన్లీ గట్ హెల్త్ ద్వారానే అన్ని అచీవ్ అయిపోతాం అనేది లేదు. వీ హ్యావ్ టు కంబైన్ దిస్, అది మెయిన్ ఎసెన్స్ అండి. ఓకే మ్యామ్, అలాగే గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. సో దీన్ని కూడా చాలా ఎక్కువగా మేము వింటున్నాం.
సో అది ఎలా పాసిబుల్ అవుతుందని గట్ ఈజ్ ఓవర్ సెకండ్ బ్రెయిన్ అంటే మాకు నిజంగా అర్థం కావట్లేదు అది. గట్కి ఒక స్పెసిఫిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందండి. దాన్నే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎంటరిక్ అంటేనే గట్ అని అర్థం. ఇది ఏంటంటే దాన్ని కొన్ని మూమెంట్స్ని, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని, కొన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇండివిజువల్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది కాకుండా గట్కి బ్రెయిన్కి 2-way యాక్సెస్ నడుస్తూ ఉంటుంది. అంటే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. అంటే అదేంటంటే సిగ్నల్స్ ఏవైతే నర్వ్స్ రిలీజ్ చేస్తాయో అది నర్వ్ లాంగ్వేజ్ అనుకోండి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. అలాంటివి కొన్ని గట్లో కూడా రిలీజ్ అయ్యి దాని బేస్ మీద మీ బ్రెయిన్ వర్క్ చేయటం కానీ, దాన్ని బట్టి మీ మూడ్స్ అప్ అండ్ డౌన్ అవటం కానీ, లేదా మీ మూడ్ బట్టి దీంట్లో చేంజ్ రావటం కానీ, రెండిట్లోనూ ఆ వైస్ వర్సా నడుస్తూ ఉంటుంది. అందుకని గట్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. మీకు ఈ సింపుల్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ 7 to 8 న్యూరో ట్రాన్స్మిటర్స్ దాకా మనకి రిలీజ్ అవుతాయి. సెరటోనిన్ అనేది మీరు ఎక్కువ వింటూ ఉంటారు. సెరటోనిన్ అనేది కూడా గట్లో బాగా రిలీజ్ అవుతుంది. 80 to 90% ఎండోక్రోఫిన్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ సెరటోనిన్లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చినా, లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ డైరెక్ట్గా దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఎనీ చేంజ్ అక్కడ మనం కంటిన్యూస్గా కనుక మనం గట్లో ఫుడ్ ద్వారా జరిగితే ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద బ్రెయిన్, బికాస్ ఇట్స్ 2-way యాక్సెస్ అనేది ఉంటుంది గట్కి. ఓకే, అందుకని దాని సెకండ్ బ్రెయిన్ అంటాం. ఓకే మ్యామ్. ఇప్పుడు అంటే గట్ హెల్త్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూడా తెలిసిన వాళ్ళు అయితే కొంచెం గట్ హెల్త్ అంటే ఏంటని దాని గురించి వెనకాల కొంచెం రీసెర్చ్ చేసుకొని వాళ్ళ గట్ హెల్త్ని ఎలా చూసుకోవాలో వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది ఉంటారు ఈ గుంపులో అలా కలిసిపోతూ వెళ్ళిపోతూ గట్ హెల్త్ని మనము చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు గట్ హెల్త్ అంటే కూడా సగం మంది తెలియదు. అసలు గట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అని సింపుల్గా అర్థం అవ్వాలంటే? సింపుల్గా అర్థం చేసుకోవడం అంటే జస్ట్ ఫ్రమ్ మౌత్ టు యానస్, అంటే ఎక్కడి నుంచి మన మోషన్ వస్తుందో అక్కడ ఉండే కంటిన్యూస్ ట్రాక్ట్ని గట్ అంటాం. ఓకే, దీంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ మౌత్, టీత్, ఇక్కడ సలైవరీ గ్లాండ్స్, లివర్, బైల్ దాంట్లో ప్రొడ్యూస్ చేసేది, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఈ మొత్తం ట్రాక్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే అది ఓపెన్ కెనాల్లా ఉంటుంది. దాని చుట్టూ మన బాడీ ఉంది. ఈ ఓన్లీ ట్రాక్ట్ ఏంటంటే ఇస్ మనతో అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్కి ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది. ఓకే, అంటే ఒక ఓపెన్ కెనాల్ చుట్టూ మనం ఉన్నాం. కరెక్ట్. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్. ఒక స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలంటే 2 విధానాలుగా అర్థం చేసుకోండి. ఒకటి దాని స్ట్రక్చర్ ఏంటంటే అందులో ఏ పార్ట్ ఉంది అనాటమీ పరంగా. రెండోది దాని ఫంక్షన్స్ ఏంటి, మనం గట్ అర్థం చేసుకోవాలి ఈజీగా అంటే. సో స్ట్రక్చర్లో ఇన్ని కలిసి ఉన్నాయి. ఇది కాకుండా దీంట్లో 3 more సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి ఇమ్యూన్ సిస్టమ్, రెండోది నర్వస్ సిస్టమ్, ఎందుకంటే దానికి ఒక ఓన్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్. మూడోది హార్మోన్ సిస్టమ్. అందుకని ఈ 3 దానికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి అందులోంచి నర్వస్ సిస్టమ్ ఇంకా హార్మోనల్ సిస్టమ్ మిగతా బాడీ అన్నిటినీ అది కనెక్ట్ చేస్తుంది. కాబట్టి గట్ హెల్త్ ద్వారా ఏం ఎఫెక్ట్ వచ్చినా మిగతా సిస్టమ్స్ అన్ని ఆటోమేటికల్లీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే, డైరెక్ట్ కాజ్ కాకపోయినా ఇండైరెక్ట్ కాజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవడం ఫంక్షన్స్ చూసుకోవటమే. అసలు గట్ హెల్త్లో మనకి ఇమ్యూన్ వీటితో పాటు ఈజీగా అర్థం అవ్వాలంటే వాతపిత్త కఫాల పరంగా అర్థం చేసుకోవడం బెస్ట్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్ స్టమక్ అనుకోండి, అది కఫాకి సీట్. అక్కడ ఏంటంటే ఆల్కలైన్ ఫుడ్స్ బాడీలో అంతా కూడా మనకి ఫస్ట్ స్టేజ్లో ఆల్కలైన్, ఆ తర్వాత స్టమక్ చర్నింగ్. స్టమక్ అనేది ఎక్కువగా కఫా ఆర్గన్ అంటాం, కఫాకి సీట్. సో అక్కడ డైజెషన్ అంతా కఫతత్వానికి సంబంధించి జరుగుతుంది. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్కి రాగానే పిత్తతత్వం, బైల్ జ్యూస్, ఇటు ప్యాన్క్రియాటిక్ జ్యూస్, ఇవన్నీ చేసి అక్కడ ఉండే పిత్తాకి సంబంధించింది, ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన ఫుడ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాతాక్ సిస్టమ్. అదేంటంటే ఎక్సెస్ వాటర్ని తీసి ఏదైతే ఎలిమినేట్ చేయాలో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఈ ఒక గట్ అంటే ఫ్రమ్ మౌత్ టు యానస్ ఉండే ట్రాక్ట్ ఈ 3. ఓన్లీ తినటం అంటే ఇంజెషన్ అంటాం. ఫస్ట్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ తింటాం ఫస్ట్ స్టెప్. ప్రాపర్గా డైజెస్ట్ అవటం, తినింది స్మాల్ పీసెస్ ఈజీగా డైజెస్టబుల్ అయ్యేటట్టు కన్వర్ట్ అవటం సెకండ్ స్టెప్. తీసుకున్నది బ్లడ్లోకి అబ్జార్బ్ అవటం థర్డ్ స్టెప్, దాని అబ్జార్ప్షన్. ఎసిమిలేషన్, సెల్లోకి వెళ్ళటం. ఫిఫ్త్ స్టెప్ ఎక్స్క్రీషన్, వీటన్నిటిలో ఉండేది బయటికి తీయడం. ఈ 5 కలిస్తేనే గట్. ఇందులోంచి ఎక్కడ ఒక్కటి ప్రాబ్లం వచ్చినా వీఆర్ స్టక్. ఓకే, అంటే ఒక ఏజెస్ వారీగా డిపెండ్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎసిమిలేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఎవరు ఎక్కువ ఎక్కడ తప్పు చేస్తుంటారు మీకున్న రీసెర్చ్లో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్లో కానీ? ఇంజెషన్లో కూడా మిస్టేక్స్ అన్నిట్లోనూ జరుగుతాయండి. కాకపోతే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇస్ ఎసిమిలేషన్ అండి. మనం ఎక్కడి వరకు చూస్తామంటే గుడ్ అవేర్నెస్ వచ్చిన వాళ్ళు గుడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సెకండ్, డైజెషన్
ని మనం వేసే క్రైటీరియానే నా ఉద్దేశంలో కొంచెం తప్పు. ఏంటంటే నా మోషన్ కరెక్ట్గా ఉంది, నా డైజెషన్ బాగుంది, ఈ రెండే నడుస్తుంది. కరెక్ట్. కానీ డైజెషన్ అంటే అది ఒక్కటే కాదు, ఎక్స్క్రీషన్ బాగుంది, డైజెషన్ అయిందా లేదా అనేది చెప్పేది ఓన్లీ మోషన్ కాదు. అదొక కన్ఫ్యూజన్లో ఉంటారు. థర్డ్ థింగ్, అబ్జార్ప్షన్ ఈ మధ్య కాలంలో వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత సోర్స్ ఆఫ్ ఫుడ్ తిన్నా వీళ్ళకి టెస్ట్లో సీరం లెవెల్స్లో ఐరన్ పెరగట్లేదు. కరెక్ట్. నేను మంచి తోటకూర తింటాను, లేకపోతే నాన్ వెజ్ తింటాను, నాకు రావట్లేదు ఐరన్. సో అబ్జార్ప్షన్, వంట పట్టట్లేదు అనే పదం వింటున్నాం. మనం వంట పట్టడం వరకే ఉంటాం, కానీ ఆ తర్వాత బ్లడ్ నుంచి సెల్కి వెళ్ళేది ఎవరం పట్టించుకోము. టెస్ట్లు పట్టించుకోము, ఇది పట్టించుకోము. సో అక్కడ మనం వీఆర్ ల్యాకింగ్ ఆఫ్. ఎందుకంటే మీకు ఆ అసిమిలేషన్ ఉంటేనే మీకు ప్రాపర్ ఎనర్జీ వస్తుంది. లేదా బ్లడ్ వర్క్ ఉండి అది సెల్కి వెళ్ళకపోయినా ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. సో మోస్ట్ తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది అసిమిలేషన్కే అనేది నా ఉద్దేశం. సో మనకు అవేర్నెస్లో 5 ఉండాలి. సెల్కి ప్రాపర్ ఫుడ్ రీచ్ అవుతుందా లేదా తెలుసుకోవటమే మెయిన్ థింగ్. అండ్ వీటన్నిటిలోనూ ఇంకొకటి అస్సలు మిస్ అయిపోయేది అగ్ని, డైజెస్టివ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినాలి, తినేస్తాం. అసలు అది మనం అరుగుతోందా అనేది పట్టించుకోం. తినాలి 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 అనుకుంటూ వెళ్తాం. మన డైజెషన్కి ఆ కెపాసిటీ ఇచ్చేదే అగ్ని. మొత్తం 13 రకాల అగ్ని ఉంటాయి. దాని బ్రేక్ డౌన్ లేనప్పుడు మీకు ఈ హెల్తీ ఫుడ్డే టాక్సిన్ అయిపోతుంది. దెన్ డజంట్ వర్క్. సో దట్స్ మనం చూసుకోవాలి. డైజెస్టివ్ కెపాసిటీ ఉండాలి ఒకటి, అసిమిలేట్ అయ్యేంత వరకు దాన్ని తీసుకెళ్ళాలి. ఈ 2 మెయిన్ పాయింట్స్. మనం ఇప్పుడు ఈ 5 స్టేజెస్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంజెక్షన్లోని మేము తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఇంజెక్షన్లో టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండి. ఎందుకంటే దానికి బెస్ట్ న్యూట్రిషన్ సిస్టమ్ మన ఇండియన్ సిస్టంలోనే ఉంది. 6 రకాల రుచులు మనం తినాలి. ఓకే. మోడరేట్ క్వాంటిటీస్ తీసుకోవాలి. టూ మచ్ వద్దు, ఒకటే టైప్ ఆఫ్ టూ మచ్ ఫుడ్ వద్దు, అలా అని తక్కువ వద్దు. ఇది అసలు తీసేయమని కాదు. నెక్స్ట్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిఫైన్డ్ ని లీస్ట్ ఫ్రీక్వెన్సీలోకి పెట్టండి. లీస్ట్ అంటే నా ఉద్దేశంలో 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, ఇఫ్ యు ఆర్ హెల్దీ. ఓకే. అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్లో ప్రాసెసింగ్లోనే ప్రాబ్లం ఉంది. అలాంటి ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఫస్ట్ డిస్టర్బ్ అయిపోయేది గట్ హెల్త్. కాబట్టి వాటిని ఎంజాయ్ చేయొద్దా అంటే చెయ్యండి, కాకపోతే దాని ఫ్రీక్వెన్సీని తగ్గించి ఉంచాలి. బాగా 3 monthsకి ఒకసారి తీసుకుంటే మీకుండే ఈ హెల్త్ అనేది మీరు తీసుకునే ఫుడ్ ఇంజురీని హీల్ చేయడానికైనా హెల్ప్ చేస్తుంది. అదే మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ వెళ్తే ఇంజురీ పెరుగుతూ పోతుంది, మనం హీల్ చేసుకోవాలి. సో ఆల్ 6 types ఆఫ్ ఫుడ్స్ తీసుకోండి. కలర్ఫుల్ ఫుడ్స్ ఒకటి, దాని ఇప్పుడు ఈ మధ్య మీరు వింటూ ఉండుంటారు, పాలిఫినాల్స్ పెరగాలి ఇవన్నీ. మనకి నా ఉద్దేశంలో 6 రుచుల్లోనే అన్నీ వచ్చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 6 రుచులు ఎప్పుడైతే మనం తీసుకుంటామో వీ ఫినిష్ ద హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఫుడ్. మనం కనీసం 4 అయినా టేస్ట్ తీసుకుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి మన ఫుడ్ డైట్లో. సో అది, అండ్ దెన్ కూర్చుని తినండి, నాట్ ఆన్ ద టేబుల్. నా ఉద్దేశంలో ఫస్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మామూలు మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ ఉంటుంది చూసారా, అది, అండ్ విత్ హ్యాండ్స్. 4th థింగ్, మైండ్ఫుల్ ఈటింగ్. ఇంజెక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే మైండ్ఫుల్ ఈటింగ్. టీవీ, ఫోన్, బుక్స్ని పక్కన పెట్టి ఏం తింటున్నామో 15 minutes దాని మీద దృష్టి పెట్టి తింటే చాలు, చాలా వరకు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇంట్రాక్షన్ అయ్యేదే మైండ్ అండ్ ఫుడ్. అండ్ మనకి పాతకాలంలో కూడా ఇది ఒక యాగం లాగా చెప్పేవారు. యాగం అంటే పూజతో సమానం, అంత డెడికేటెడ్గా చేసేవాళ్ళు, దానికి నరిష్మెంట్ వాళ్ళు పొందేవారు. సో ఇంజెక్షన్లో గుడ్ ఫుడ్ తీసుకోవడం ఇస్ ఫస్ట్ థింగ్ విత్ ఆల్ సోర్సెస్ అండి. మీకు మోడర్న్ టర్మినాలజీలో అర్థం కావాలి అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండేటట్టు, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బ్స్, 3 రేషియో మెయింటైన్ చేసుకుంటూ తింటాం ఇస్ ఫస్ట్ థింగ్ ఇంజెక్షన్ వైస్. గ్రేట్. నెక్స్ట్ డైజెషన్లో, డైజెషన్లోకి మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవ్వడానికి మనకి బెస్ట్ సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే వేడి నీళ్ళు సిప్ చేస్తూ, ఎట్లా చైనా వాళ్ళు టీ తాగుతారండి, అట్లా మన వాళ్ళు హర్బ్ ఇచ్చేవారు డికాషన్ లాగా. దాన్ని ఒక 50 ml కానీ 70 ml కానీ మీరు సిప్ చేసుకుంటూ కనుక ఫుడ్ తింటే మీకు చాలా వరకు డైజెషన్ బెటర్ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్టింగ్ ఆఫ్ ఫుడ్ పొడితో చేయండి. సొంటి పొడి, కరివేపాకు పొడి. అది ఎందుకు ఇచ్చారు మనకి అంటే ఇట్ ఈస్ అన్ ఎపటైజర్. అది అగ్నిదీపన జరుగుతుంది. కాబట్టి ఒక ఫస్ట్ 3 ముద్దలు ఆవు నెయ్యి, ఈ 3 సొంటి కానీ కరివేపాకు కానీ వాము కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ అసలు ఎపటైజింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ ఫుడ్, కూర, పప్పు, ఆ తర్వాత చారు కూడా ఇట్ హెల్ప్స్ టు మీకు మోషన్ ఫ్రీ అవ్వటానికి, మీకు వాత ప్రకృతిని తగ్గించడానికి, ప్లస్ ఓవరాల్గా మీకు డైజెషన్ బెటర్ చేయడానికి చారు. అండ్ మజ్జిగ ఇస్ ఫర్మెంటింగ్. సో ఇట్స్ అ ప్రాపర్ ఆర్డర్. దీన్ని ఇటు అటు చేయకుండా ఉండటం బెటర్ డైజెషన్ వైస్గా చూసినట్లయితే. ఫర్ బెటర్ అబ్జర్వేషన్,
బెటర్ అబ్జార్ప్షన్ కమ్స్ విత్ మీకు ఈ డైజెషన్ కనుక మీకు సరిగ్గా ఉండి ఆర్డర్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అబ్జార్ప్షన్లో మేజర్ బ్లాక్ వచ్చేది కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. ఓకే, మనం టేస్ట్ బాగుంది ఫస్ట్ 2-3 టైమ్స్ తింటే డైజెషన్ కూడా బాగానే అనిపిస్తుంది, సిమ్టమాటిక్గా తెలియదు, బట్ అబ్జార్ప్షన్ బ్లాక్ అయిపోతుంది. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ మనకి ఆ సైన్స్ బట్టే మన కుకింగ్ స్టైల్స్ నడిచాయి, ఇప్పుడు మారుతున్నాయి. బికాస్ దే డోంట్ నో దిస్ సైన్స్. కాబట్టి ఏది టేస్టీగా ఉందో దాని పరంగా కుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, లేదా కెమికల్ కంపోజిషన్ చూసి కుక్ చేస్తున్నాం. కాకపోతే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అంటే డైరీ ప్లస్ ఫ్రూట్ మిక్స్ చేయొద్దు, డైరీలో పప్పులు మిక్స్ చేయొద్దు, ఏం లేదు. అది డైజెషన్ ఎన్జైమ్స్ వేరు వేరు రెండింటికి. గట్ హెల్త్ అనేది మనకి డైజెషన్ ప్రాసెస్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది, ఎంజైమ్స్ ప్రొడక్షన్ మీద. డైరీకి ఎక్కువ హెవీ, ఇట్స్ గురుతత్వం కలిగినది. సో దానికి కావాల్సిన ఎంజైమ్స్ వేరు, మనకి కూర కానీ పప్పు కానీ దాంట్లో కలిసినప్పుడు దానికి కావాల్సిన ఎంజైమ్స్ వేరు. ఎప్పుడైతే మీరు రెండు కలుపుతారో అయితే ఎర్లీ డైజెషన్ జరిగి మిగతా డైజెస్ట్ కానీ అన్డైజెస్టెడ్ విల్ బి పాస్ డౌన్, లేదంటే ఈ డైజెషన్లో ఉండిపోయి అది పుట్రిఫై అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడ కనపడుతుందంటే అబ్జార్ప్షన్ లెవెల్లో కనపడుతుంది, అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్లో. ప్రస్తుతానికి అది ల్యాబ్ రికార్డింగ్స్లో రాకపోవచ్చు, కానీ స్లోలీ గట్ బయోమ్ చేంజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని ఇది క్రానిక్గా తెలిసిన తర్వాత మనకు అది మెటబాలిక్ డిజార్డర్కి చాలా రకాలకి సీట్ కింద మారుతుంది. సో అబ్జార్ప్షన్లో మేజర్ పాయింట్ అక్కడ వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడైతే రాంగ్ అవుతాయో దెన్ యూ లూజ్ అబ్జార్ప్షన్. అంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ గురించి ఎప్పటికప్పుడు ఎవరు క్రియేట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్కి, ఇవి అవి కలిపి తినొద్దు అని. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఓకే కలిపి తినద్దు, లోపలికి తిన్నాక అవన్నీ కలిసిపోతాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని కొంతమంది చాలా మేధావులు అంటూ ఉంటారు కదా. సో మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎగ్జాంపుల్ కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్ మౌత్ నుంచే మొదలైపోతుంది. అసలు బ్రేక్ డౌన్ మౌత్లో జరిగిపోయిన తర్వాత అది మీకు స్టమక్లోకి వెళ్ళింది. మీరు కంబైన్ చేసి తిన్నప్పుడు మౌత్లోనే డైజెషన్ ఆగిపోతుంది, స్టమక్లోకి ఇంకా ఆగిపోతుంది. మీరు ఒకరి తర్వాత ఒకటి తినేటప్పటికి దాని స్టేట్ మారిపోయింది కదా అక్కడే. అసలు స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ కదా, మనం స్టమక్ కాదు జరిగేది. సో మీరు కంబైన్ చేసినప్పుడు మనకు అది అట్లా వర్తించదండి. ఓకే, సో అంటే వీళ్ళకి పూర్తిగా డైజెషన్ స్టెప్ తెలియదు అని అర్థం. కరెక్ట్. సో మీరు ఇందాక కూడా మెన్షన్ చేస్తూ ఎమల్షన్ ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు, కాబట్టి అందులో కొంచెం బెటర్ ఎమల్షన్ జరగాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏముంటాయి? అసిమిలేషన్. ఓకే, సారీ, అసిమిలేషన్. రైట్. అసిమిలేషన్ అంటే అబ్జార్ప్షన్ అంటే ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి రావటం అండి. ఇప్పుడు ఇంటెస్టైన్లో కనుక ఏమైనా బ్లాక్స్ ఉన్నా, ఇంటెస్టైన్లో కనుక ఏమైనా అబ్జార్బ్ చేయలేకపోయినా, ఇంటెస్టైనల్ బ్యారియర్ కరెక్ట్గా లేకపోయినా అన్నెసెసరీ అండ్ నెసెసరీ రెండు ప్రోడక్ట్స్ బ్లడ్లోకి వచ్చేస్తాయి. అది అబ్జార్ప్షన్ ప్రాసెస్. బ్లడ్ నుంచి సెల్కి రీచ్ అవ్వటం ఇస్ అసిమిలేషన్. ఈ అసిమిలేషన్ని ఆయుర్వేద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకని మనకి విపాకము అంటాం, తినినప్పుడు టేస్ట్ ఒకటి, విపాకము అనేది వేరు, అంటే ఆ పోస్ట్ డైజెస్టివ్ టేస్ట్ వేరు. సో అలాగే నిమ్మకాయ అనేది అసిడిక్ నుంచి ఆల్కలైన్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే పోస్ట్ డైజెషన్ అది ఆల్కలైన్లోకి మారిపోతుంది, అందుకని నిమ్మకాయ అసిడిక్ కాదు. ఓకే, అట్లాగా ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జరిగి ఉన్నవే మెయిన్ అండి. దాని నాలెడ్జ్ మనకి తక్కువ, అది ఆయుర్వేదంలో బాగా ఇచ్చారు దాని గురించి, అసిమిలేషన్ గురించి. సో వాళ్ళు ఒక ప్రతి పదార్థానికి గుణాలు, అంటే దాని యొక్క క్వాలిటీ ఏంటి, అది డైజెషన్కి ఎక్కువ ఎంజైమ్స్ కావాలా తక్కువ ఎంజైమ్స్ కావాలా నుంచి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ బేస్ మీదే మనకి ఇప్పుడు ఉండే కాంబినేషన్స్ అనేవి వచ్చాయి. సో బెస్ట్ మనకి తెలియనప్పుడు నా ఉద్దేశంలో టూ మచ్ కాంబినేషన్స్ వాడకండి. ఓకే, ఇప్పుడు చేసే మేజర్ మిస్టేక్ అండి, ఇప్పుడు నట్స్ మంచివి, అన్ని నట్స్ కలిపి డ్రై ఫ్రూట్ లడ్డు తింటాం మనం, కానీ ఒక్కొక్క నట్ ఒక్కొక్క నేచర్ ఒక్కొక్క గుణంకి కలిగి ఉంటుంది, అది ఏది అరగదు. సో అలా ఉన్నప్పుడు ఆల్మండ్స్ ఒక 3-4 days తినండి, గో ఫర్ పిస్తా నెక్స్ట్ 3-4 days, వాల్నట్స్ మీకు దేనిది క్లియర్గా ఉంటుంది, మీ గట్ కన్ఫ్యూజ్ అవ్వదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, డైజెషన్ కన్ఫ్యూజ్ కాదు. కరెక్ట్. ఈ నాలెడ్జ్ మనకి లేనప్పుడు అట్లీస్ట్ టేక్ సపరేట్లీ. మనం అన్నీ ఒకేసారి పొందేద్దాం, ఇన్స్టెంట్లీ జరుగుదాం అనుకుంటే ఇక్కడ మన బాడీ అలా వర్కే అవ్వదు, యూ విల్ హ్యావ్ ఎ ట్రబుల్. బట్ ఇండియన్ పీపుల్ మైండ్ సెట్ ఏంటంటే మ్యామ్, మాకు డాక్టర్ దగ్గర రావడానికి మేము ఆలోచిస్తూ ఉంటాం, మాకు ఈజీగా యూట్యూబ్ సోషల్ మీడియా ఉంది కాబట్టి అక్కడ చెప్తున్న క్రియేటర్స్ మాటలు ఎక్కువ వింటున్నాం, మీరు ఇప్పుడు చెప్తున్నంత మాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ తప్పుదారి పట్టిస్తుంది ఎక్కువ ఉంది కదా. తప్పు దారి పట్టిస్తున్నారని నేను చెప్పనండి, కాకపోతే అక్కడ ఒక్కొక్కటి వే ఆఫ్ అప్రోచ్ ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు ల్యాబ్ బ్రీడింగ్స్ టెంపరరీ సెట్ చేయాలా, మన అప్రోచ్ ఏంటి అనేది మ్యాటర్స్. ఇప్పుడు టెంపరీగా సెట్ అయింది, ఇప్పుడు చాలామందికి మనకి వెయిట్ లాస్ ఒక ప్రోగ్రామ్ ఫాలో అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. వాళ్ళ ఒక న్యూట్రిషన్ కానీ వాళ్ళ పరంగా మీరు చెప్పిన ప్రోగ్రామ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ కదా అంటారు, మెటబాలికల్లీ చేంజ్ వచ్చిందా లేదా అనేది జరగట్లా. సో మెయిన్ ఏంటంటే అప్రోచ్ ఆఫ్ అ పర్సన్ ఏంటి, వాళ్ళు తప్పనము, వాళ్ళ వే ఆఫ్ యాంగిల్ అక్కడ వరకే.
బట్ టూ మచ్ ఆఫ్ ఇట్లా జరిగినప్పుడు మనం కూడా ప్రతిదీ చూసుకుని వెళ్ళటమే దట్స్ వాట్ వీ కెన్ డూ. ఇది పూర్తిగా వినద్దనను ప్రతిదీ ఆపాదించి చూడండి, చూసుకోండి, అంటే ఫాలో అయిపోమనను. దానికి ఏముంది, ఎట్లా చేయాలి, ఏంటి, వీళ్ళ ఎవిడెన్స్ ఎట్లా ఉంది ఏంటో చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవటం. ఐ అగ్రీ, ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ అండి డెఫినెట్గా. బట్ మేము ఇది ఫాలో అయినది అయితే నేను కంప్లీట్గా మీకు చరక సంహితలో కానీ విరుద్ధాహారాల లిస్ట్ అని కానీ అన్నీ దాన్ని బట్టే మేము చెప్పేది. సో డిపెండ్స్ ఆన్ దాట్ అండి. వాళ్ళు తప్పుదారి తప్పేస్తున్నారనుకుంటే నేను అనను, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కటి, ఒక్కొక్కరు ఏం ఒక్కొక్కటి. సో అంటే మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు చాలా అందరికీ కూడా ఎస్టిమేషన్లో ప్రాబ్లం ఉందని మీరు అంటున్నారు. బట్ మా సైడ్ నుంచి ప్రాబ్లం ఏంటంటే మాకు అసలు ఎక్స్క్రీషన్లోనే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉందని మేము ఫీల్ అయిపోతున్నాం. అసిమిలేషన్ తేడా వచ్చినప్పుడు, అబ్జార్ప్షన్ తేడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్క్రీషన్ తేడా వచ్చేస్తుంది. ఓకే, చాలాసార్లు ఎక్స్క్రీషన్ ప్రాపర్ ఉన్న అసిమిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. దట్ ఈస్ ద కీ, అది మెయిన్ పాయింట్. మీరు చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు నాకు మోషన్ బాగానే వెళ్తున్నానండి, మీ డైజెషన్ ప్రాబ్లం అంటారేంటి అంటారు. ఓకే, ఎల్ఎఫ్టీ బాగానే ఉంది, లివర్ ఫ్యాటీ లివర్ అంటారేంటి అంటారు. వెళ్ళి ఫ్యాటీ లివర్ తీసుకుని ఫ్యాటీ లివర్ ఉంటుంది, బట్ ఎల్ఎఫ్టీ ఈజ్ గుడ్. అంటే ఎల్ఎఫ్టీ అనేది మొత్తం అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది లివర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేసి డిస్ఫంక్షన్ వచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్. అప్పటి వరకు మనం వెయిట్ చేయలేం కదా. సో ఇదేంటంటే ప్రయర్ థింగ్స్. ఓకే, అండ్ మీ డాక్టర్స్ చదివినదే దానికోసం, టు అండర్స్టాండ్ దట్ అసిమిలేషన్ ప్రాసెసెస్ అవన్నీ. సో అందులో బెటర్ టిప్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్ ఎక్స్క్రీషన్లోని? కొంచెం ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరిగితే అది జరిగిపోద్ది అంటారు. అది కూడా జరుగుతుంది, బట్ మెయిన్ ఏంటంటే గుడ్ ఫైబర్ ఫుడ్ తింటాం, ఓకే, వామ్ వాటర్ తాగటం, వామ్ వాటర్ కొంచెం నెయ్యి, తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ప్రాపర్ మూవ్మెంట్ అనేది ఉంటే కూడా మనకి ప్రాసెస్ ఆఫ్ గట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది చాలా మందికి తెలియని విషయము. అంటే ఎక్సర్సైజ్ చేస్తే మోషన్ అవుతుంది అనేది కాదు, మనకు ఆ ప్రాసెస్లో ప్రాబ్లం రానప్పుడు మనకి మిగతా ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉంటుంది. డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇట్స్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అండి. అప్పుడు ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంది లేదా డయేరియా ఉందంటే అసలు ఎందుకు ఉందో చూసుకోవటం ఇంపార్టెంట్. మీరు ఫుడ్లో ఎక్కువ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తిన్నా అది వెళ్ళదు, మీకు ప్రాపర్ మోషన్ అనేది అవ్వదు. ఫ్రీక్వెంట్ స్నాకింగ్ చేసినా అవ్వదు. 4 అవర్స్కి తింటూ వెళ్తే అది అసలు అది మీకు ఎక్స్క్రీషన్కి దారితీయదు. నెక్స్ట్ వాతా బ్లాక్, మూమెంట్ బ్లాక్ అయిపోతుంది. కాన్స్టిపేషన్లో కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుందండి, అది బ్లాక్ అయినా జరగదు. ల్యాక్ ఆఫ్ మెగ్నీషియం ఉన్నప్పుడు మీకు మోషన్ అవ్వదు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఎందుకు మనకు అవ్వట్లేదు అనేది, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వటం. ఓకే, బట్ ఈ కాన్స్టిపేషన్ న్యాచురల్ వేలో ఏమైనా అంటే అన్బ్లాక్ చేసే యూజెస్ ఉన్నాయా? గుడ్ ఫైబర్ తీసుకోవటం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈసఫ్ గోల్ కానీ, బార్లీ కానీ, హోల్ గ్రెయిన్స్లో కానీ, వేడి నీళ్ళలో నెయ్యి వేసుకుని తింటాం. ప్రూన్స్ ఒకటి హెల్ప్ చేస్తాయండి, ప్రూన్స్ అండ్ అంజీర్ కాంబినేషన్. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ అల్లం నీళ్ళు తీసుకుని అందులో ఒక 10 drops వేడి నీళ్ళు, డికాషన్ ఆఫ్ అల్లంలో ఒక 10 drops ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ వేసుకుని తీసుకున్నా కూడా అది హెల్ప్ చేస్తుంది. సో ఇట్లా స్మాల్ టిప్స్ మనం చేసుకుంటూ వెళ్ళినా ఇట్ విల్ హెల్ప్ టు క్లియర్ ద బవల్. గ్రేట్. అంటే ఈ గట్ హెల్త్ గురించి రీసెర్చ్ చేస్తున్న ఈ ప్రాసెస్లోని ఎప్పుడైతే ఒక బేబీ డెలివరీ అవుతారో నేచురల్ వేలో డెలివరీ అయిన వాళ్ళకి గట్ హెల్త్ చాలా బాగుంటుంది, సి సెక్షన్లో కన్నా. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిందా అంటే మీరు ఎప్పుడైతే నేచురల్ వేలో బేబీ డెలివరీ అవుతారో ఆ మదర్ బ్యాక్టీరియా అంతా కూడా బేబీ నుంచి అవునండి, వెజైనల్ బ్యాక్టీరియా స్పెసిఫిక్గా ఉంటుందండి అక్కడ. ఎప్పుడైతే బేబీ దాని ద్వారా వెళ్తుందో ఆ బ్యాక్టీరియా, బైఫిడో బ్యాక్టీరియా ఏదైతే ఉందో దట్ గెట్స్ ఇన్ టు ద గట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందుకనే న్యాచురల్ డెలివరీస్కి వన్ ఆఫ్ ద రీజన్ వీ గివ్ ఇంపార్టెన్స్ అకార్డింగ్ టు గట్ హెల్త్. అదే కాకుండా మదర్ ఫుడ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అంటే పాలు పట్టించేటప్పుడు రెండు కూడా బేబీ గట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మూడో పాయింట్ బిలో 2 years బేబీకి ఏ ఫుడ్ పెడతారో కూడా ఈ మూడు కూడా బేబీ గట్ని రీస్ట్రక్చర్ చేస్తూ ఉంటుంది. 2 నుంచి 8 వరకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. 8 తర్వాత గట్ కొంచెం స్టాండర్డైజ్ అయ్యి దాని ఓన్ కాలనీస్, దాని ఓన్ బయో మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి కొంత రెసిస్టెన్స్ మొదలవుతుంది. సో ఈ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ పర్సన్. ఎవరికైతే అవేర్నెస్ ఉందో ఈ ప్రాపర్గా ఈ వీటిలో మనం కనుక కరెక్ట్గా వాడినట్లయితే నెక్స్ట్ గట్ హెల్త్ చాలా బెటర్ ఉంటుంది వాళ్ళకి, ఇంకా వాళ్ళ చేతిలో మెయింటెనెన్స్. బట్ అంటే బ్రెస్ట్ మిల్క్ కూడా కొంతమంది పిల్లలు డైజెషన్ అవ్వట్లేదు అన్నాం, చాలా రేర్ కండిషన్ మేము వింటున్నాం. అంటే ఇది కూడా బికాస్ ఆఫ్ మదర్ అనుకోవచ్చా, మదర్ ఈటింగ్ హ్యాబిట్స్? అవునండి, అందుకని మనకి ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అవుతుంది, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిందండి, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఎంత ఇంపార్టెంట్ అయితే ప్రెగ్నెన్సీ ప్రీ ప్రెగ్నెన్సీయో అంతే ఇంపార్టెంట్ పోస్ట్ పార్టమ్. ఎందుకంటే అప్పుడే మీరు మొత్తం డెలివరీ చేసిన తర్వాత మీలో కూడా మొత్తం చేంజెస్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ వీక్ డైజెషన్, వీక్ వైటాలిటీ, ఐరన్, అందుకని ఇద్దరు కంబైన్ చేసి తీసుకున్నారు మీ న్యూట్రిషన్. మళ్ళీ మదర్ హెల్త్ని అంతే ప్రాపర్ వేలో రీస్ట్రక్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీక్గా ఉన్నారు కదా అని వాళ్ళకి
పెద్ద పెద్ద పాలు గ్లాస్లో లేకపోతే మిల్క్ షేక్సో లేదా గుడ్ డ్రై ఫ్రూట్ జ్యూస్లో పెట్టారంటే అసలు అరిగే కెపాసిటీ ఏది, మనం మిస్ అయ్యే పాయింట్ అది. డైజెస్టివ్ కెపాసిటీ ఆఫ్ అ పర్సన్ ఏంటి, మన ఆక్యుపేషన్ ఏంటి, ఈ రెండిటి మీదే వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ ఫుడ్. మన మూమెంట్ అంత లేనప్పుడు, దాని ఎనర్జీ కన్సంప్షన్ సరిగ్గా లేనప్పుడు మనకు అంత హెవీ ఫుడ్స్ పనిచేయదు. ఒక డెలివరీ అయిన ఆవిడకి మూమెంట్ ఉండదు బికాస్ దే ఆర్ వీక్. అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ పెట్టాలి, విచ్ కెన్ బి నరిష్డ్, అంటే బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండటం ముఖ్యం. అందుకనే ముందు నల్లకారము ఏం చేస్తుందండి, అది అగ్ని దీపన చేస్తుంది. అందుకని ఫస్ట్ 6 weeks లేదా ఫస్ట్ 3 months సింపుల్ ఫుడ్ ఎందుకు పెట్టమంటామంటే మోర్ దాన్ న్యూట్రిషన్, డైజెషన్ పవర్ పెంచండి. దెన్ యూ గివ్ అ న్యూట్రిషన్, మీకు నెక్స్ట్ మంత్లో వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు న్యూట్రిషన్ పెట్టాలని ఫస్ట్ నుంచి ప్రోటీన్ మొదలు పెట్టారనుకోండి, అసలు అరగదు. వీ నీడ్ గుడ్ HCl కదా, ఎక్కడ ఉంది ఆ బేబీ? మాది 6 monthsలో ఉన్న వాళ్ళకి అది ఉండదు సార్. బిలో 6 weeks దే ఆర్ వెరీ స్లో టు డైజెస్ట్. సో వాళ్ళకి అందుకనే సొరకాయ రైస్ కూడా ఫ్రై చేసి ఉడకబెట్టమంటాం, సూప్స్ లాంటివి పెట్టమంటామే తప్ప డోంట్ గివ్ హెవీ ఫుడ్. ఎప్పుడైతే మీరు హెవీ ఫుడ్ చేస్తారో ఆటోమేటికల్లీ మీ నుంచి సెక్రీట్ అయ్యేదే కదండి మిల్క్ అనేది. సో దాని ఎసెన్స్ కానీ దాని టాక్సిన్స్ కానీ మీకు కూడా బేబీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, కావాలంటే మదర్ ఫుడ్ డైట్లో మీరు చేంజ్ చేస్తే ఆటోమేటికల్లీ బేబీ బ్రెస్ట్ మిల్క్ తీసుకున్నట్టయితే బేబీ విల్ చేంజ్ ఫర్ షూర్. పప్పులు, శనగపప్పులు, కందిపప్పు లేదా జీడిపప్పులు ఇలాంటివి తగ్గించి ఈ సొంటి పొడి, కరివేపాకు పొడి, రసము ఇలాంటివి కనుక తీసుకున్నట్లయితే బేబీ హెల్త్ మీకు బ్లోటింగ్ రాదు, ఛాన్సే లేదండి. బ్రెస్ట్ మిల్క్తో రాదు. అంటే ఇప్పుడు 0 to 2 yearsలోని బ్రెస్ట్ మిల్క్ ఇస్తే నో ప్రాబ్లం మీరు ఇప్పుడు చెప్పినట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు పౌడర్ మిల్క్స్ కానీ లేకపోతే సెర్లాక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల బేబీ గట్ హెల్త్ కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే కొన్ని న్యూట్రిషన్ అనుకోండి, కొన్ని IgA, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఏదైతే బ్రెస్ట్ మిల్క్లో వస్తుందో అది మిగతా వాటిల్లో రావు. అండ్ అది ఎప్పుడైతే మనం తగ్గిస్తామో వీళ్ళ డైజెషన్లో డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎంత మనం న్యాచురల్ ఇస్ న్యాచురల్, అవకాశం ఉన్నంత వరకు పెట్టడమే బెటర్. అవకాశం లేనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. బట్ అవకాశం ఉన్నంత వరకు మదర్ని ట్రీట్ చేసి మ్యాక్సిమం మదర్ మిల్క్ ఇవ్వటమే కరెక్ట్. ఈ సెర్లాక్ ఇవన్నీ విల్ బి హెవీ అండి. అది లాంగ్ టర్మ్లో ఎలర్జీస్ మేము ఎక్కువ చూసేది ఎలర్జీ కండిషన్స్. కాకపోతే డైరెక్ట్గా దీనివల్లే వచ్చిందా అని క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ మనకి పేపర్స్లో. బట్ పల్స్లో కానీ మేము చూసే సిమ్టమ్స్లో చూస్తే మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏదైతే మన గట్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు బేబీ ఏజ్లోని 2 to 8 అనేది మీరు ఇప్పుడు గట్ హెల్త్ రీస్ట్రక్చర్ అవుతూ ఉంటుంది అంటున్నారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి ఒక మదర్కి వాళ్ళ బేబీని ఎలా కేర్ చేసుకోవాలి అని? ఫస్ట్ థింగ్ షుగర్స్ అండి, హై షుగర్స్ కంపల్సరీగా ఆపేసేయండి. మనం పిల్లల విషయంలో ఉండే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు అడిగేది ఇచ్చేయాలి అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేదా వాళ్ళు ఏడుస్తుంటే ఆ నిమిషంలో కామ్ చేయడం కోసం ఏదో ఒకటి ఇచ్చేయడంలో వీ టేక్ అ రాంగ్ చాయిస్. ఈ 2 మేజర్ పాయింట్ అండి. కానీ పిల్లల బిహేవియర్, పిల్లల మైండ్ సెట్ కూడా మనం ఇచ్చే ఫుడ్ బట్టి మారుతూ వెళ్ళిపోతుంది. చాలామంది క్రాంకీగా ఉంటున్నారు, ఈ మధ్య కాలం పిల్లలు క్రాంకీగా ఉంటున్నారంటే మీ ఫుడ్ చెక్ చేసుకోండి. హై షుగర్స్ హై డోపమిన్ రిలీజ్ చేస్తాయి, వాళ్ళని ఎప్పుడు ఎగ్జైటెడ్లోనే ఉంచుతాయి, వాళ్ళు కామ్ అవ్వరు అసలు. దెన్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ మీ మాట వినాలని కానీ ఆర్ ఫాలోయింగ్ అనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి చేంజ్ యువర్ డైట్ ఫస్ట్. వాళ్ళని కామ్ చేయడానికి బిస్కెట్స్ కానీ, టూ మచ్ ఆఫ్ ఈస్ట్ ఉండేది కానీ, షుగర్ కంటెంట్ ఉండేది, వీట్ అండ్ మైదా ఉండేవి అవాయిడ్ చేయడం బెటర్ కంప్లీట్గా. ఇంకా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ కానీ ఈ మ్యాగీ టైప్ అయితే నేనైతే కంప్లీట్లీ నో చెప్తాను. బిలో 2 years అయితే 100% నో అండి. ఈవెన్ ఆఫ్టర్ 8, నేనైతే బిలో 8 years కూడా నేను వద్దనే చెప్తానండి ఫర్ షూర్. కాకపోతే మీరు అంటే అసలు వీళ్ళు టేస్ట్ అయితే తెలియదు అన్నట్టు మీ ఒపీనియన్ అయితే మేబీ 3-4 monthsకి ఒక్కసారి. కాకపోతే ఒకటి అర్థం చేసుకోండి, వాళ్ళకి అంత విచక్షణ ఉండదు. చిన్నపిల్లలు ఇది రైటో రాంగో తెలియనప్పుడు వాళ్ళకి ఇప్పుడే మీరు టేస్ట్ చూపించడం వల్ల పెడితే దే విల్ క్రేవ్ ఫర్ ఇట్. కాబట్టి మీరు ఫస్ట్ హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి అవగాహన రానివ్వండి, ఆ తర్వాత మీరు ఇది టేస్ట్ చేయించండి. దెన్ దే విల్ నో దట్ దిస్ ఇస్ బ్యాడ్ ఫుడ్, కానీ అప్పుడప్పుడు నేను తినచ్చు, నేను దాన్ని క్రేవ్ చేయకూడదు అనే అవగాహన వాళ్ళలోకి తీసుకురావటం మెయిన్. అది ఏమి 2 years బేబీకి రాదు. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మనదే మిస్టేక్, అది మెయిన్ పాయింట్ అండి. సో వాళ్ళకి ఫుడ్ క్వాలిటీ ప్రాపర్ ఇవ్వండి, అన్ని టేస్ట్లో అలవాటు చేయండి స్లోగా. ఫ్రూట్స్, చేదు ఫుడ్స్, మన కాకరకాయ కానీ అన్నీ వాళ్ళకి అలవాటు చేయండి. దెన్ యూ విల్ బీ ఫైన్. అండ్ ఒకే టైంలో ఫుడ్ పెట్టండి, రకరకాల టైమ్స్లో ఫుడ్ పెట్టద్దు. 4th థింగ్ ఏంటంటే అండి, సేమ్ టీవీ చూసి పెట్టేయటము, ఒక ఐఫోన్ పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఫిల్లింగ్ అవుతుందని పెట్టద్దు.
వాళ్ళకే అవేర్నెస్ ఉంటుంది. మీరు వాళ్ళకి మేబీ ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లైక్ అ స్టోరీ. అలా ఏమైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేస్తేనే దట్ విల్ బీ బెటర్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎస్ కరెక్ట్. మనం ఇప్పుడు చేసే కొంచెం నెగ్లిజెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇట్స్ అప్ టు అస్. ఎస్ నేను నా రిలేటివ్స్లో కూడా ఎక్కువ వింటూ ఉంటాను. చిన్నపిల్లలు వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినరు, బట్ వాళ్ళకి టేస్ట్ బాగా అనిపించింది మాత్రం ఎంతన్నా ఫుల్గా తింటున్నారు అని అంటున్నారు వాళ్ళు కూడా. అంటే మేము టేస్ట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి మేము చిన్నపిల్లల ఏజ్లో? ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు, వాడు ఫుడ్ తినకుండా ఉండిపోతున్నాడు, దాని బదులు ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ చిప్స్ బిస్కెట్స్ ఏదో ఇచ్చి వాడి కడుపు నింపుదాము అని అది ఇంట్రడ్యూస్ చేసింది మనమే కదండి. ఎస్. సో స్లోగా దాన్ని డైవర్ట్ చేయడమేనండి. పిల్లలు చాలా అండర్స్టాండింగ్ ఉంటారండి యాక్చువల్లీ. ఓకే ఓకే. వాళ్ళు ఒక క్లే లాగా ఉంటారు. మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లాగా. ఎట్లా అయితే టెండర్ లీవ్స్ లేకపోతే టెండర్ ట్రీస్ని మనం ఏదైనా గ్రూమ్ చేయాలి, మంచి షేప్లో తేవాలంటే ఆ ఏజ్లోనే చేసేయాలి. నేను వాళ్ళని పనిష్ చేయమని నేను చెప్పాను, కానీ వాళ్ళకి అర్థమయ్యే మనం ఇంట్రడ్యూస్ చేయందే అది మన మిస్టేక్ 100%. మనం ఇంట్రడ్యూస్ చేయందే వాళ్ళు తినేవారే కాదు కదండి. సో ఇప్పుడు పోనీ ఇంట్రడక్షన్ అయిపోయింది, మనం స్లోగా దానికి బ్యాక్కి తీసుకురావడం ట్రైనింగ్ ఏనండి. ఇది తింటే దీనివల్ల ఇది వస్తుంది. ఎందుకంటే నా దగ్గర పేషెంట్స్ వస్తారండి 6 years వాళ్ళు, 5 years వాళ్ళు, 4 years వాళ్ళు, బ్లాక్డ్ అడెనాయిడ్స్, టాన్సిల్స్. వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఎక్కడ అవుతుందంటే ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎట్లా చెప్పారంటే వాళ్ళకి ఎలర్జీ టెస్ట్ వచ్చిందండి. ప్లేట్లెట్స్ కౌంట్లో అమ్మాయికి 7 years పిల్ల ప్లేట్లెట్స్ కౌంట్లో అది మేము లివర్ నుంచి ట్రీట్ చేస్తూ వస్తున్నాం. ఇడియోపతిక్ థ్రోంబోసైటోపినియా అంటాం. వాళ్ళ దాంట్లో ఆ అమ్మాయికి IgE లెవెల్స్ అంటే అలర్జిక్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు అదే ఎలర్జీ పలానా ఫుడ్స్ తినద్దంటే పాప అమ్మాయి ఎంజాయ్ చేయట్లేదని పేరెంట్ అంటున్నాడు. అది ఎంజాయ్ కాదు, దట్ ఈస్ మన మిస్కన్సెప్షన్. మనం పిల్లలకి చెప్తున్నాం అది ఎంజాయ్ కాదు. మనం ఫుడ్ ఫస్ట్ ఒక వాంట్ అండి, వాంట్ కన్నా ముందు నెసెసిటీ. బాడీ ఏది అవసరం పడుతుందో ముందు మన ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ట్రైనింగ్ మనం చెప్పాలి. అది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడైనా బ్యాక్కి ట్రైన్ చేయొచ్చండి, వాళ్ళు వింటారు, మనం చేయపెట్టాం. మరి ఇప్పుడు మీరు మెన్షన్ చేశారమ్మా ఫుడ్ ఈజ్ నెసెసిటీ అనేది, బట్ చైల్డ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరికీ కూడా 3 meals per day నిజంగా నెసెసిటీ ఉందా మ్యామ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి కానీ ఇప్పుడున్న వర్క్ ప్రెజర్ కానీ? లేదండి. 3 meals a day ఇస్ నాట్ నెసెసరీ. ఆ 3 meals అవసరమా లేదా అనేది మీరు అన్నట్టు వర్క్ బట్టి, మన కాన్స్టిట్యూషన్ బట్టి, మన తత్వం బట్టి, నెక్స్ట్ మన డైజెస్టివ్ కెపాసిటీ బట్టి వేరియబుల్ అండి. ఓకే ఓకే. 4th మన మైండ్ సెట్ కూడా. నేను మీకు దాని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఆక్యుపేషన్ ఎక్కువగా సెడెంటరీ ఉన్నప్పుడు మనం క్వాంటిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ తగ్గించుకుంటామే మంచిది. మనకి హార్డ్ వర్కింగ్ అథ్లెట్ ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు మనం 3 times ఫుడ్ మోడరేట్గా తింటాం బెటర్. మనం సైకలాజికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కువ వర్క్ చేస్తాం కూడా ఎక్కువ తినేద్దామని. కరెక్ట్. కానీ బాడీ రిక్వైర్మెంట్ అట్లా వర్క్ అవ్వదు. బాడీ హ్యాస్ చాలా రకాల వేస్ ఉంటాయి వెర్ ఇట్ కెన్ డిరైవ్ ఎనర్జీ. సో మనం ఏంటంటే మన బాడీని వింటూ చేయటం కరెక్ట్, అంతేగాని ఈ వర్క్ చేస్తే స్టాండర్డ్గా ఇంత తినాల్సిందే అనే రూల్ ఎక్కడ లేదు. ఓకే. 3rd థింగ్ ఏంటంటే మన మైండ్. మోర్ దాన్ బాడీ రిక్వైర్మెంట్ మనం క్రేవింగ్స్కి లోనయ్యో లేకపోతే మనం ఏం చేయాలో తోచకో ఆర్ అలా డిఫరెంట్ మైండ్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తున్నాయి వెర్ వీ స్టార్ట్ ఈటింగ్ ఫుడ్. అంతా సైకలాజికల్ అన్నాను. కొన్నిసార్లు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మేబీ మనకి డిజార్డర్, ఫర్ ఎగ్జాంపుల్ సెటైటీ సెంటర్స్ అని ఉంటాయండి. అంటే ఒక ఫుడ్ తినగానే మన సాటిస్ఫాక్షన్ వచ్చేయాలి, బ్రెయిన్ ఆటోమేటిక్గా మన సిగ్నల్ పంపిస్తుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఉంటుందో మీకు సెటైటీ అనిపించదు అండ్ యూ స్టార్ట్ ఈటింగ్. అలాంటివి డిఫరెన్సెస్ ఉంటాయి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పక్కన పెడితే మైండ్ ద్వారా కూడా మనం కొంచెం మానిటర్ చేసుకోగలిగితే దెన్ 3 times a meal is not necessary for right now. మనకి ఒక స్పెసిఫిక్ ఇది కూడా ఉందండి, మనకి శ్లోకంలా కూడా చెప్తారు ఆయుర్వేదంలో. ఒకసారి తిన్నట్లయితే అది ఏకభుక్త సదా యోగి అన్నారండి. అంటే ఒకసారి తిని మీరు యోగి అయిపోమని కాదు. ఎవరైతే ఒకసారి తింటారో వాడికి కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఉంది, అంటే విత్ ద ప్రాసెస్. అలాంటి వాడు యోగిలాగా ఉంటాడు, నువ్వు యోగి అయిపోలేవు. అలాగే ద్విభుక్తి భోగి అన్నాడు. అంటే నువ్వు బ్యాలెన్స్డ్ డైట్ కనుక నువ్వు మెయింటైన్ చేస్తున్నట్లయితే నీ లైఫ్ నీ హెల్త్ అంతా బ్యాలెన్స్లో ఉండి నువ్వు ఎంజాయ్ చేస్తావు. అది అక్కడ అర్థం. అంతేకాని ఇది తింటే మీరు ఇది అయిపోయినట్టు కాదు. 3వసారి 3 times తినేవాడు రోగి. అంటే మీరు మీ బాడీ నీడ్స్ని మెయింటైన్ చేసుకోకుండా, మీ బాడీని వినకుండా మీరు తినాలి కదా అని తింటూ వెళ్ళిన వాడు రోగానికి దగ్గరలోకి వెళ్తాడు. ఇంకా 4సారి తినేవాడు ఎప్పుడు రోగే. అంటే వాడికి అసలు మైండ్ కంట్రోల్ లేదు, వాడికి ఇంకా క్వాంటిటీ కంట్రోల్ లేదు. సో అక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇట్లా మీ హ్యాబిట్స్ అయినట్లయితే మీరు ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రైన్ యువర్ సెల్ఫ్, మీ చాయిస్ మీది, వేర్ యూ వాంట్ టు గో.
మిమ్మల్ని యోగి అయిపోమని చెప్పట్లేదు, రోగి అయిపోమని చెప్పట్లేదు, చాయిస్ మీది. సో 1 టైం తినేవాడు అంటే 1 టైమే తినాలి అనే రూల్ లేదు. మీకు ఆ సెన్స్ కంట్రోల్ ఉండి మీ న్యూట్రిషన్ కనుక ప్రాపర్గా మీరు అలా షిఫ్ట్ అవ్వకుంటూ వచ్చేస్తే దెన్ యు ఆర్ లైక్ దట్. అది వాళ్ళ ఉద్దేశం. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు సెడెంటరీ వర్క్ చేసిన అందరికి కూడా ఒకటే ప్రాబ్లమ్, మాకు తినాలని లేదు బట్ టైం అవుతుంది, 1 o'clock అవుతుంది, తినాలి కదా ఆఫ్టర్నూన్ లంచ్, వెళ్ళి తినేద్దామని కొని తింటున్నాం. అంటే మేమందరం కూడా రోగికి దగ్గర అవుతున్నాం. అది మీరు ఆలోచించుకోవాలి. అనాలిసిస్ అక్కడ ఆలోచించండి, మీరు సెడెంటరీ ఎందుకు ఉంటున్నారు. కనీసం 2 hours-కి ఒక్కసారైనా మీరు ఒక రౌండ్ వేయటం కానీ, ఒక స్క్వాట్ వేయటం కానీ, ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అన్ ఆప్షన్ టేకెన్ బై అస్. చాయిస్ మనం తీసుకున్నాం, ఎవరు చెప్పలేం మనకి. సో మనం ఆ చాయిస్ తీసుకున్నప్పుడు మనం దానికి తగ్గ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనది. మనం ఎలా ఉంటామంటే జాబ్ని బ్లేమ్ చేయటము, మా సిచ్యువేషన్ ఇది కాబట్టి నేను ఇట్లా అయిపోయాను అనుకుంటాం. అలా ఉన్నప్పుడు సొల్యూషన్స్ రావు. మనం ఎప్పుడు ఆ ప్రాబ్లం చుట్టే తిరుగుతూ ఉంటాం అండ్ వీ కీప్ ఆన్ బ్లేమింగ్. మనం ఇప్పుడు ఓకే యూ హ్యావ్ టేకన్ అప్ అ జాబ్, ఎక్కడైతే మీది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందో ట్రై చేయండి టు మేక్ ఇట్ బెటర్. ఉన్న దాంట్లో ఉన్నంత 2 hours కూడా ఒకసారి లేవకూడదు అని ఎవరు చెప్పరు. సో వీ కెన్ మేనేజ్ చేయొచ్చు. కాకపోతే అవేర్నెస్ ఇంపార్టెంట్. అందుకనే డిసీజ్కి కారణం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జే, కానీ ఇవన్నీ కావు. అది మారితే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వీ కెన్ మోడిఫై. ఓకే, అసలు ఈ సర్కాడియం రిథమ్ వల్ల గట్ హెల్త్ని మేము ఎంత డ్యామేజ్ చేస్తున్నాం మాకు తెలియకుండా? 90% డ్యామేజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి తెలియదు కానీ మన బాడీ సెల్స్ నుంచి మన బాడీ నేచర్, ఋతుచర్య, దినచర్య ప్రతిదీ వర్క్స్ ఆన్ అ క్లాక్. ఈవెన్ యువర్ గట్ బ్యాక్టీరియా కూడా మీరు పొద్దున్నే లేచి సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఆ యాక్టివిటీ జోన్లోకి రాగానే ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్టీరియా ఎక్కువగా ఫైబర్ ఇంకా కార్బ్ని యూజ్ చేసే బ్యాక్టీరియాస్ ఆర్ మోర్. ఎప్పుడైతే మీరు రాత్రి పడుకుంటారో లేకపోతే యూఆర్ గోయింగ్ టు ఫాస్ట్ అంటే మీకు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ లేదో అప్పుడు ఉండే బ్యాక్టీరియా కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఆపోజిట్లోకి వెళ్తూ ఉంటారో దానికి కూడా డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫాస్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు ఫుడ్ తినప్పుడు మ్యూసిన్ డిస్ట్రాయింగ్ బ్యాక్టీరియాస్ ఎక్కువ వస్తాయి. అంటే అదేమవుతుంది మ్యూసిన్ మీద, అంటే మ్యూసిన్ అంటే మనకు ఉండే ఒక క్లేదక కఫ అంటాము, ఒక రకమైన మ్యూకస్ లేయర్ ఇన్ ద బాడీ, దాని మీద ఫీడ్ అవ్వి అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఒక రకమైన డీటాక్స్ అది మనకి. ఇంకోటి ఎంఎంసీ కాంప్లెక్సెస్ అని ఉంటాయి, అవి క్లియర్ చేస్తూ ఉండే టైమే ఆ ఫాస్టింగ్ టైం. ఎప్పుడైతే మీరు పడుకుంటారో ఆర్ స్లీప్కి వెళ్తారో, ఎప్పుడైతే మీరు అవన్నీ డిస్టర్బ్ చేస్తారో మీ ఆటోమేటికల్లీ మీ ప్రాసెసెస్లో తేడా వస్తుంటాయి. కాకపోతే దీంట్లో ఎందుకంత మనం పట్టించుకోమంటే ఇమీడియట్ ఎఫెక్ట్స్ కనపడవు మనకి, ఇమీడియట్ కనపడవు, కానీ లాంగ్ టర్మ్లో ఎవర్ డ్యామేజింగ్ ఎఫెక్ట్ కనపడుతుంది, విచ్ బిఫోర్ వీ రియలైజ్ మనం రికవర్ చేసుకోకుండా ఉండే కండిషన్లోకి వెళ్ళిపోతాం. సో సిర్కాడియన్ రిథమ్ ఇస్ ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. స్లీప్ టైం ఇంపార్టెంట్. అంటే ఎన్ని అవర్స్ కాదు, ఎన్నింటికి పడుకున్నారు, ఎన్నింటికి తిన్నారు, ఎన్నింటికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన బాడీ వర్క్స్ అట్లాగా. హార్మోన్ కార్టిజోల్ మార్నింగే రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది. అది కనుక మీరు డిస్టర్బ్ చేస్తే కార్టిజోల్ ఈవినింగ్ ప్రొడక్షన్ మొదలు పెడుతుంది. దానికి తగ్గ డైట్, దానికి తగ్గ మీకు క్రేవింగ్స్ అన్నీ మారిపోతాయి. సో సిర్కాడియన్ రిథమ్ నా ఉద్దేశంలో ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకనే మనకి యోగాలో కూడా యమ నియమ ఫస్ట్ పెట్టారు. అది లేనిదే ఇది లేదు. ఎందుకంటే దట్ ఈస్ మెయిన్. మీరు ఏ టైంలో ఉంటున్నారు, ఏ టైంలో చేస్తున్నారు అనేది మీరు విన్నా వినకపోయినా, మీ మైండ్ చేసినా చెప్పినా మీ బాడీ విల్ బీ ఆన్ దట్. అండ్ దాని ఎఫెక్ట్స్ మీరు ఎప్పటికైనా ఫేస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఆ చేంజెస్ కూడా జెనెటిక్ లెవెల్లో వస్తూ ఉంటాయి, జీన్ మార్పు వచ్చేస్తుంది. అండ్ అది వన్స్ వస్తే రికవరీ అంతే కష్టం. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి మ్యామ్? ఏం చేయాలి మ్యామ్ అసలు వాళ్ళ? ఇది ఎప్పటికైనా అది ప్రాబ్లం ఏంటంటే ఆ అవేర్నెస్లో వాళ్ళు ఉంటే ఎప్పటికైనా నైట్ షిఫ్ట్ నుంచి షిఫ్ట్ అవ్వటమే ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్. డెఫినెట్గా అది నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఏమీ చేయలేం కదా, ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తే ఏమీ అవ్వదండి. వెన్ యూఆర్ మేకింగ్ ఇట్ ఎ రెగ్యులర్ పార్ట్, అది కూడా నేను అన్నట్టు ఇట్స్ అ చాయిస్ కదా మనం తీసుకునేది. సో ఒక్కసారి ఈ చాయిస్ అంత వర్త అనేది కూడా ఆలోచించటం బెటర్ అనేది నా పాయింట్ మ్యామ్. ఫస్ట్ థింగ్, దాన్ని రిపేర్ చేయగలుగుతాం, నేను కాదంటలే, కానీ ఇట్ విల్ బి టెంపరీ. మీ లైఫ్ స్టైల్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఫస్ట్. మీ లైఫ్ స్టైల్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయదు, ఏ ట్రీట్మెంట్స్ రిప్లేస్ చేయదు. ఓకే మీకు దానివల్ల ఎఫెక్ట్ వచ్చింది, నేను ట్రీట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని రిపేర్ చేయగలుగుతాను. అంటే మీరు ఒక వాల్ పగల కొడితే నేను మళ్ళీ కడతాను, మళ్ళీ ఇది నడుస్తూ ఉంటుంది ఇంకా. దెన్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్, దెన్ అది కూడా ఇట్స్ అ టెంపరీ పార్ట్. సో యాజ్ అ డాక్టర్ నేను చెప్పాలంటే ఇట్స్ డెఫినెట్లీ ఆ చాయిసే రాంగ్ చాయిస్. నేను చాలామందికి ఇది కూడా చెప్తానండి, మీరు ఏదైతే నైట్ షిఫ్ట్లో మీరు ఆప్ట్ చేసి మీరు సంపాదిస్తారో మీరు అందరు డాక్టర్స్కి ఇచ్చుకుంటారండి. దెర్ ఇస్ నో సేవింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ అని, బికాజ్ యూ ఆర్ గివింగ్ అస్ ఓన్లీ, మేమే ఎదుగుతాం అట్లాగే. సో టేక్ అ స్మార్ట్ చాయిస్ అండి బేసికల్. ఎందుకంటే హెల్త్ ఉన్నంత వరకే మీరు ఏదైనా చేయగలిగేది, సంపాదన అనుకోండి, ఎంజాయ్ అనుకోండి, ఏదైనా. వన్స్ ఇది వెళ్ళిపోతే మీరు
ఎన్ని క్రోర్స్ ఇచ్చినా ఎంత టైం స్పెండ్ చేసినా ఎంత రికవర్ అవుతుందో కూడా మన చేతిలో ఉండదు. సో చాలా లిమిటెడ్లో నడుస్తూ ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాన్ని ఖర్చు పెట్టి మరీ చేయాల్సిన అవసరం ఉందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఎనీవేస్ అంటే మ్యామ్ ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మ్యామ్. మాకు తెలియదు అసలు. మీరు ఇందాక చెప్తున్నట్టు పడుకున్న దగ్గర నుంచి లేచినంత వరకు ఈ ఫాస్టింగ్ టైంని దాన్ని మేము డిస్టర్బ్ చేస్తున్నాం. బట్ మేము ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ అనే ట్రెండ్ స్టార్ట్ చేసి మేము ఒక స్టేటస్ పెట్టకపోతే మేము ఈ జనరేషన్లో ముందుండలేము అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. సో దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంటుంది మ్యామ్? మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అండి. మీ విత్ ఒక 10 years స్పాన్లో ఒకవేళ సపోజ్ యూఆర్ డూయింగ్ ఫర్ 10 years, ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ మెటబాలిజం దెబ్బతింటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీస్లో ఇష్యూస్ వస్తాయి, ఫ్యాటీ లివర్ ఇస్ ఎఫెక్టెడ్. తర్వాత మీ మైండ్ కంట్రోల్ తప్పుతుంది, మోర్ సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు మీరు. అంటే ఇమోషనల్గా మీరు ఊరికే యాంగ్జైటీకి లోన్ అవ్వటం, ఊరికే స్ట్రెస్కి లోన్ అవ్వటం. స్ట్రెస్ అనేది బయట ఎక్కడో లేదు, మీరు దాన్ని హ్యాండిల్ చేయగలటమే స్ట్రెస్. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, యు ఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ అ స్ట్రెస్. స్ట్రెస్ అనేది బయట నుంచి వచ్చిన పాయింటే కాదు, అది రాంగ్ కన్సెప్షన్. స్కూల్కి వెళ్తున్నాడు పిల్లలు స్ట్రెస్ పడుతున్నారు, స్కూల్కి వెళ్తే స్ట్రెస్ ఏముంటుందండి? స్ట్రెస్ ఏమి ఉండదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద స్టడీ. ప్రాబ్లం మనలో ఉంది, మనం మార్చుకోవాలి. సో ఆ ప్రాబ్లమ్కి ఇది మెయిన్ సీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీ న్యూరో ట్రాన్స్మిటర్ సైకిల్నే మీరు మార్చేస్తారు. డోపమిన్స్ ఏవైతే కామ్ అవ్వాలో, సింపథెటిక్ సిస్టమ్ ఏదైతే నార్మల్గా ఉండాలో డ్యూరింగ్ నైట్, అది మీరు బలవంతంగా త్రూ నైట్ స్నాకింగ్స్ మీరు యాక్టివ్ చేస్తున్నారు. అప్పుడు మరి ఆ సైకిల్ని మీ బాడీ ఎలా రిపేర్ చేస్తుంది? సో ఇట్ విల్ గివ్ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, బట్ అ వెరీ స్ట్రాంగ్ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది. యంగ్ జనరేషన్ అంటారా, నాకు డౌట్ అండి, అసలు వాట్ ఈస్ యంగ్ జనరేషన్ మెయిన్ ఎయిమ్ అని. ఐ మీన్ నాకు ఇప్పటివరకు ఎప్పుడు అర్థం అవ్వలేదు. ఫ్రీడమ్ అంటారు, వాట్ ఈస్ రియలీ అ ఫ్రీడమ్ అంటే మీ ఉద్దేశం? మీరే చెప్పండి ఫస్ట్. మిమ్మల్ని మీరే అన్నారు కాబట్టి మీరే చెప్పండి. మమ్మల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయకూడదు, మేము ఏం చేయాలనుకున్నా చేసేయాలి కదండి. మీరు ఏం చేయాలంటే చేసుకో. ఓకే, సో ఒక సిచ్యువేషన్ని మీరు మీ పరంగా హ్యాండిల్ చేసుకోగలగటమా, లేకపోతే ఎలా పడితే అలా హ్యాండిల్ చేయటం అనండి. మరి ఫ్రీడమ్ అంటే అది కూడా మీ చేతిలో ఉండాలి కదా. మరి ఇట్లాంటి లైఫ్ స్టైల్లో మీ వచ్చే నెక్స్ట్ సిచ్యువేషన్స్లో ఎవరం ఏమి అనము, బట్ సిచ్యువేషన్స్ మీ చేతిలో జారిపోతూనే ఉంటాయేమో అనేది ఆలోచించండి. ఎందుకంటే అది హ్యాండిల్ చేసిన కెపాసిటీ మీకు ఉండదు. మీరు ఎక్కువ యాంగ్జైటీకి గురవుతారు కంపేర్ టు ద ఓల్డర్ జనరేషన్. మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు కూడా. ఎందుకంటే మనకు అనిపిస్తుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదని, కాదు, దే హ్యాండిల్డ్ ఇట్ బెటర్. వాళ్ళు ఎక్కువ ఇమోషనల్ ఎంటాంగిల్స్మెంట్స్లో ఉన్నారు రాదర్ దెన్ అస్. లార్జ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అవి లేవా? వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే మన ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్ అనేది మోర్ స్ట్రెస్ఫుల్, ఎందుకంటే మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం. మనం చదివే చదువు, వాళ్ళు చదివే చదువు కన్నా వాళ్ళు ఇంకా చాలా లాంగ్వేజెస్, ఇంట్లో చదువు, వర్క్ అన్నీ చేసుకుని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్యూషన్ ఇప్పుడు నార్మల్ అయిపోయిందండి. మేము చదివే టైంలో ట్యూషన్ లేదు, ఇంకా జనరేషన్ అస్సలు లేదు. ఇప్పుడు మరి ట్యూషన్ అంటే నీకు స్కూల్లో చదివి మళ్ళీ ట్యూషన్ చదివి అప్పటికైనా ఎక్కట్లే మైండ్కి. అదా అంటే మన పరిస్థితి. అది నా ఫస్ట్ థింగ్. ఐఐటి ట్రైనింగ్ 6th standard నుంచి మొదలు పెడితే కానీ మీరు ఐఐటి చదవలేరా? ఐ మీన్ నాకు ఎక్కడది ఇంప్రూవ్మెంట్ అనేది మీరు ఆలోచించాలి. మీకు బ్రెయిన్ యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ కెపాసిటీ, ఎందుకంటే ఇవాల్వ్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ బాగుంది. కానీ మీరు నా ఉద్దేశంలో జనరేషన్ షుడ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. రియల్ ఫ్రీడమ్ మీరు అనుకున్నట్టు మీరు బిహేవ్ చేయటం, మీరు అనుకున్నట్టు మీరు కంట్రోల్, మీ సిచ్యువేషన్ ఆ కంట్రోల్లో రావాలి అంటే డిసిప్లినే కీ. అది ఎప్పుడైతే తప్పుతారో ఎవరు విన్నారు సార్. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ పక్కన పెడదామండి, అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ సిస్టమ్. మీరు ఒక రూట్స్ నుంచి వచ్చారు కదండి, మీరు ఫ్రూట్ ఆఫ్ ఎ బిగ్ ట్రీ. అండర్స్టాండ్ దట్. ఎందుకు ఇది వాళ్ళు అన్నారు, పొద్దునే లేవమన్నారు, ఎందుకు అన్న ఉంటారు, వాట్ ఈస్ ద రీజన్? పేరెంట్ పక్కన పెట్టండి, ఈ జనరేషన్స్ పక్కన పెట్టి ఒక 4-5 జనరేషన్ పక్కన పెట్టండి, దాని మీద రీసెర్చ్ చేయండి. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఎందుకు అది నిలబడింది. ఎందుకంటే వాళ్ళ ఫలితమే మీరు ఇవాళ ఇలా ఉన్నారు. కోవిడ్ 3 waves వచ్చినా మనం వీఆర్ స్టిల్ స్ట్రాంగ్. మిగతా కంట్రీస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకు ఆ జెనెటిక్ కానీ ఆ యాన్సెస్ట్రల్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? వైటమిన్ డి లెవెల్స్ ఎన్ని రోజులు మనం హోల్డ్ చేయగలిగాం? మనం సన్ బాత్ చేయమే, మరి ఏ ప్రాక్టీసెస్ వల్ల మనం హోల్డ్ చేయగలిగాం ఇన్ని రోజులు? వై ఇప్పుడు డిప్లీట్ అవుతాం? ఇవన్నీ మీరు ఆలోచించండి. మనం ఫుల్గా అట్టి మారక్కర్లేదు, వీ హ్యావ్ టు ఇవాల్వ్ విత్ ద టైం. కాకపోతే దాన్ని వదిలేసినప్పుడే మనకి ఏమంటామండి, ఒక కైట్ వితౌట్ స్ట్రింగ్ అయిపోతాం, అలా ఎగురుతూ ఉంటాం అంతే. మీరు చాలాసార్లు మెన్షన్ చేశారు, స్ట్రెస్ని ఎలా రాకుండా చేయడం కాదు, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోండి అని. మాకు ఇంత క్లారిటీకి ఇప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఐ హోప్ ఇంకొకసారి ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి ఒక 2-3 టిప్స్ ఏమైనా ఇస్తారు? టిప్స్ అనేది ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ దేన్ని అనుకుంటారనేది ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోండి. ఓకే, 3 hours చదవటం స్ట్రెస్సా, 3 hours సినిమా చూడటం స్ట్రెస్సా? డిఫరెన్స్ ఏంటి? కరెక్ట్. దేంట్లో అయితే మనకి ఇష్టం ఉంటుందో,
దేన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, మనం దాని స్ట్రెస్ ఫీల్ అవ్వము. మనం ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయమో అప్పుడే దాని స్ట్రెస్ కింద ఫీల్ అవుతాం. మనం చదువునో లేకపోతే వర్క్నో ఒక బర్డెన్ కిందో అదొక వేరే కేటగిరీ కింద వర్క్ చేస్తున్నాం, కానీ మనం లెర్నింగ్ని ఎంజాయ్ చేయడం మానేసాం. మెనీ థింగ్స్ హ్యాస్ టు బి బ్లేమ్డ్. మిమ్మల్ని అంటే ఒక పర్సన్ అనట్లేదు, కానీ మనం బ్లేమ్ చేసుకుంటుంటే మాత్రం మనం బయటికి రాలేం కదా. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎందుకు మనం చదువుతున్నాము అనేది మనకు ఆ క్లారిటీ ఉంటే, ఒక పర్పస్ కోసం మనం వర్క్ చేస్తే వీ హ్యావ్ మోర్ ఎంజాయ్, స్ట్రెస్ లెస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి కావాలి అనుకున్న దానికి నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను ఇష్టంగా చేస్తాను. మనం ఏంటంటే ఇష్టమైన సబ్జెక్ట్స్లోంచి కెరియర్ వెతుక్కుంటాం. ఇదివరకు కెరియర్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండేది వాళ్ళ కళ్ళ ముందు. ఇప్పుడు పాటరీ చేసేవాడికి పాటరీ, ఎంత స్కిల్డ్గా మా ఫాదర్ చేస్తాను, నేను అట్లా తయారవ్వాలని ఇన్స్పిరేషన్ మనకే ఉండేది. ఇప్పుడు రివర్స్లో ఉన్నాం, వీడు ఇంకోటి ఏదో చూస్తూ ఉంటాడు. దానివల్ల ఈవెన్ అది అక్కడికి వెళ్ళాక అక్కడ వర్క్ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీకు ఏం చేస్తున్నారో దాని ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోండి. ఇంట్రెస్ట్ దానంత అది పుట్టదు, మనం డెవలప్ చేయటమే. వీ హ్యావ్ టు గెట్ త్రూ. అండ్ అలా చూసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ రాదు, కొంతమందికి ఎక్కడ ఇంట్రెస్ట్ రాదు. అప్పుడు ఎట్లా కుదురుతుంది? మనం ఒకటి పెట్టుకుని మనం దాని పరంగా వర్క్ చేసుకోవడం. సెకండ్ థింగ్, డెఫినెట్గా గో విత్ నేచర్ అండి. ఎంత ఉన్నా నేచర్తో సింక్ అయ్యేటట్టు మీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు దాన్ని స్ట్రెస్ హ్యాండ్లింగ్ మీకు చాలా సింపుల్ ఉంటుంది. స్ట్రెస్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. అండ్ స్ట్రెస్ ఆల్వేస్ మేక్స్ యూ బెటర్ అండి, స్కిల్డ్. ఎందుకంటే మీకు ఆ ప్రెషర్, ఇప్పుడు ఎగ్జామ్ అంటే స్ట్రెస్ కాదు, ఉన్న దాంట్లో మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్నెస్సే స్ట్రెస్. బేసికల్గా మనం ఏమనుకుంటాం, మనకి అనుకోని పరిస్థితులనే మనం స్ట్రెస్ అంటాం. ఆ అనుకోని పరిస్థితులను హ్యాండిల్ చేసేటట్టు తయారవటమే మనం. అందుకనే కదండి ఎగ్జామ్ పెట్టింది. సో సీన్ దట్ వే అండి. ఎగ్జామ్ కోసం చదవకండి, ప్రిపేర్ ఎవ్రీథింగ్. అంటే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుందని కాదు, మీరు ప్రిపేర్ అవ్వండి. అన్ఎక్స్పెక్టెడ్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఇస్ వాట్ మ్యాటర్స్. దానికి డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. అసలు మిడ్ నైట్ క్రేవింగ్స్ అవడానికి ల్యాక్ ఆఫ్ ఫుడ్ కన్సంప్షన్ అనుకోవచ్చా, లేకపోతే మెయిన్ రీజన్ ఏమి? మిడ్ నైట్ క్రేవింగ్స్ ఇస్ సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బెన్స్ అండి. కార్టిజోల్ లెవెల్స్ మెయిన్ ప్రాబ్లమ్ అవుతాయి. మీ కార్టిజోల్ పొద్దునే రిలీజ్ అవ్వాలి, పొద్దున్న రిలీజ్ అవ్వాల్సింది కాస్త ఈవినింగ్ రిలీజ్ మొదలవుతుంది. ఆ కార్టిజోల్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో మీరు ఆటోమేటికల్ యాంగ్జైటీలోను స్ట్రెస్లోనూ ఉంటారు. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఉంటే యూఆర్ నాట్ సెటిల్డ్ మైండ్లో అంత. సో అది సెటిల్ అవ్వడానికి యూ కన్జ్యూమ్ సమ్ స్వీట్. అది కూడా చూడండి, ప్యాలటబుల్ ఫుడ్సే తీసుకుంటాం. మనమేమి ఆ టైంలో వెళ్ళి బెల్లమో ఇవి ముట్టుకోము, బికాజ్ అది డొపమిన్ రిలీజ్ చేయించి మనకి కామ్ చేస్తుంది కాబట్టి. సో ఇట్స్ ఆల్ అ సైకిల్. అందుకనే మిడ్ నైట్ క్రేవింగ్స్ మనం రాంగ్ ఫుడ్ వెళ్తాం 99%. ఒకవేళ ఏమైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా సూప్స్ తాగుతారు, ఎవరు తాగరు సార్, నాకు తెలుసు. బట్ చెప్తాము, బట్ అట్లీస్ట్ టేక్ అ గుడ్ చాయిస్. సూప్ కానీ లిక్విడ్ డైట్ మీద ఉండండి. ఒకవేళ మీరు లైఫ్ స్టైల్ నైట్ ఎక్కువ ఉంటే సూప్ కానీ మజ్జిగ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంత డిస్టర్బెన్స్ కలగదు. కాకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు బీ యాక్టివ్. అందుకని మీరు కాఫీయో ఏది డొపమిన్ రిలీజ్ చేస్తుందో దాన్నే పట్టుకుంటాం మనం. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అండి అది. వీఆర్ ఆపోజిట్ టు ద నేచర్. అప్పుడు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మ్యామ్, వెజిటేరియన్ గట్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ గట్ డిఫరెన్స్ ఉంటుందా మ్యామ్? ఉంటుంది. వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్గా డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇదే కరెక్టా ఇదే రాంగ్ అనేది కాదు, అట్లా మాట్లాడము. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవటం నెససరీ. ఆ ప్లానింగ్ మనకు ఐడియా ఉండాలి. ఫైబర్ ఇంకా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. సో మెయిన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ప్లాన్ చేసుకోగలగాలి వెజిటేరియన్స్ వాళ్ళు. సో ఇది మోర్ గట్ ఫ్రెండ్లీగా ఉండి ఫైబర్ మనకి బయోమ్ వేరు డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉండే బయోమ్ అంతా కూడా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బేస్ మీద వస్తుంటుందండి. అది ఎక్కువ అబ్జార్ప్షన్ కానీ వీటికి పంచుతుంటుంది. నాన్ వెజ్ అన్నీ కూడా ప్రోటీన్ డెన్స్ ఉంటాయి. కాకపోతే ఎసిడిక్ మెటబాలైట్స్ కూడా అంతే రిలీజ్ అవుతుంటుంది మీరు ఎప్పుడైతే ఎక్కువ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటారో. కొన్ని బైల్డ్ యాసిడ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అది బ్యాడ్ అనను, బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ కంపోజిషన్. ఇంటర్నల్గా మనం చూస్తే బాడీలో కానీ ఆయుర్వేదం పరంగా కూడా మీకు డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. మీ మైండ్ వర్కింగ్, మీ న్యూరో ట్రాన్స్మిటర్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో మీరు మీ ఎయిమ్ బట్టి, మీ ఆక్యుపేషన్ బట్టి, మీ యాన్సెస్ట్రల్ హిస్టరీ బట్టి మూడు చూసుకుని ఇప్పుడు ఉండే పాయింట్ బట్టి ఏది బెటరో చూసుకోండి. నా ఉద్దేశంలో బ్యాలెన్స్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజిటేరియన్, నాన్ వెజ్లో క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ చూడండి. అఫ్ కోర్స్ వెజిటేరియన్ నాన్ వెజ్ అది ఎప్పుడైనా ఇంపార్టెంట్, స్టాండర్డ్ రూల్. నాన్ వెజ్ తినమన్నామంటే తినేయటం అని కాదు. సో ఫిష్ తీసుకుంటారా లేకపోతే చికెన్లో కూడా మీ క్వాలిటీ చెక్ చేసుకుంటూ మీరు తినటం బెటర్. అండ్ వెజిటేరియన్లో అయితే వెరైటీ అండ్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవటం నెససరీ. ఏదో ఒకటో ముద్దపప్పు ఇవే తింటూ ఉంటేనే ప్రాబ్లమే. గ్రెయిన్స్ కూడా ఒక రకం తినడము ప్రాబ్లమే. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకోవటం ఇవి ఇంపార్టెంట్. బట్ గట్ చేంజెస్, మైండ్ సెట్ చేంజెస్ డెఫినెట్లీ. సాత్వికము ఇవి అన్నిట్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి, రాకుండా అయితే ఉండదు.
ఇస్ ఆల్ ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు నార్మల్గా నాన్ వెజ్ నుంచి ఒకసారి నేను నాన్ వెజిటేరియన్ మానేస్తాను, రేపటి నుంచి వెజ్ తింటానని కొంతమంది డిసైడ్ అవుతారు. కొంతమంది వెజిటేరియన్ వాళ్ళు నేను రేపటి నుంచి డైటరీ ప్రొడక్ట్స్ తిన్నాను, డైరెక్ట్ వీగన్ అయిపోతాను. ఇలా ఒక్కసారి అవ్వగానే వాళ్ళకి గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాను. దాని వెనకాల మెయిన్ రీజన్ ఏమి ఉంటుంది? అంతే అండి, ఇప్పటి వరకు ఉండే బ్యాక్టీరియాలు అన్నీ కూడా చేంజ్ కావాలి కదా, స్లోగా రండి, స్లోగా చేంజ్ అవ్వుకుంటూ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావటం అనేది కరెక్ట్ చేంజ్. ఓకే, మీకు ఇన్ని రోజులు ఉన్న గట్ లెవెల్ ఆఫ్ బ్యాక్టీరియా ఎంజైమ్స్ కానీ ఇవన్నీ అలవాటు పడిపోయి ఉంటాయి. సడన్లీ మీరు ఇలా మార్చారంటే ఆ ట్రాన్సిషన్ నడుస్తుంది, లేదా అది డిసీజ్ కాదు, ఇట్స్ అ సిమ్టమ్. కొన్ని రోజులు అయ్యాక ఇట్ విల్ బి రిలీవ్డ్. మీరు దానికి ప్రిపేర్ అయ్యి చేసుకోవటం బెటర్. బట్ ఇట్స్ వెరీ కామన్, ఎందుకంటే మీ మొత్తం ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. అసలు బేసిక్గా మీ గట్ హెల్త్ బాగుంది అని మేము ఎలా డిసైడ్ చేసుకుందాం? గట్ హెల్త్ బాగుంది అంటే మీరు తినిన వెంటనే డైజెషన్ అనేది ప్రాపర్గా, మీకంటే బ్లోటింగ్ కానీ నాసియా కానీ ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ ఉండకూడదు. నెక్స్ట్ టైంకి ఆకలి వేయాలి, మధ్యలో మిడ్ క్రేవింగ్స్ ఉండదు. మీరు ఫుడ్ని చాయిస్ పరంగా తీసుకుంటారు కానీ క్రేవింగ్ పరంగా తీసుకోకూడదు. ఓకే, చాయిస్ అనేది వేరు, క్రేవింగ్ వేరు. మీ కంట్రోల్ ఉంటుంది, లేదు ఇవాళ నేను తినకూడదు అనుకుంటే తినకూడదు. నెక్స్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫాస్ట్ అట్లీస్ట్ 24 hours అయినా వితౌట్ ప్రాబ్లమ్ చేస్తే కూడా మీ డైజెషన్ బాగున్నట్టు లెక్క. నెక్స్ట్ బవల్ మూమెంట్, హెల్దీ బవల్ మూమెంట్. ఇవి చిన్న చిన్న పాయింట్స్ వేర్ యూ కెన్ అసెస్ అనమాట మనకి బాగానే ఉందని. నెక్స్ట్ మీ స్కిన్ అండ్ మీ హెయిర్ కూడా రిఫ్లెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ మీకు స్కిన్లో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. చిన్న చిన్న ర్యాషెస్ రావటం కానీ, పింపుల్ రావటం కానీ, ఇవి కూడా డైజెషన్కి కూడా పొక్కుల్లాగా రావటం కానీ కూడా ఇట్ షోస్ అనమాట. మెయిన్ మీరు చూసుకోవాల్సింది మీరు హోల్డ్ అవ్వగలుగుతున్నారా లేదా. మైండే బెస్ట్ బాడీకి. మీన్ లైక్ మీకు కరెక్ట్ డైజెషన్ ఉంటే మీ మైండ్ అనేది హెల్దీగా ఉంటుంది. బట్ గట్ హెల్త్లో రెడ్ ఫ్లాగ్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చినా, యాసిడిక్ ఇష్యూస్ వచ్చినా డైరెక్ట్గా వెళ్ళి మేము ఆ టాబ్లెట్స్ కానీ ఆ లిక్విడ్స్ కానీ తీసుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేకుండా అయిపోతుందా? సో ఆ రెడ్ ఫ్లాగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఏంటో ఉంటుందమ్మా? 3 విధానాలుగా చూడొచ్చండి. కఫతత్వం తేడా వచ్చింది అనుకోండి, అంటే స్టమక్లో ప్రాబ్లం వస్తే బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం తినగానే కూడా హెవీ ఫీలింగ్ ఉండి మనకి పూర్తి డైజెషన్ జరగదు, అది కఫాకి రిలేటెడ్లో ప్రాబ్లం. అలాంటప్పుడు లైట్ ఫుడ్ తీసుకుని చూడండి, క్వాంటిటీ తగ్గించి చూడండి, టైమింగ్ ఒకటి చూసుకోండి. సెకండ్ థింగ్, పిత్తా ఉన్నప్పుడు ఎసిడిటీ, బిర్యానీ తినగానే ఎసిడిక్ ఫీలింగ్ రావటము, లేకపోతే మీరు పిజ్జా ప్లస్ కోక్ తాగినప్పుడు ఎసిడిక్ రావటము, ఇవన్నీ కూడా పిత్తాన్ని అగ్రవేట్ చేసేది. తినిన వెంటనే తలనొప్పి రావటము, ఇవన్నీ కూడా ఏంటంటే పిత్తానికి సంబంధించింది. టేక్ సాఫ్ట్ ఫుడ్, మైల్డ్ ఫుడ్, పొంగల్ కానీ నెయ్యి వేసుకుని తింటాం కానీ ఆ టైంలో చేంజ్ చేసి చూడండి. వాతం వచ్చినప్పుడు యూ హ్యావ్ యువర్ బవల్ మూమెంట్స్లో ఇష్యూస్ ఉంటాయి. కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి వచ్చి మోషన్ వెళ్ళటం కానీ అవన్నీ కూడా వాతాకు సంబంధించిన ఫుడ్స్ అండి. అప్పుడు కూడా మీరు స్టిమ్యులెంట్ ఫుడ్స్ తీసుకోవాలి, కొంచెం స్పైస్ యాడ్ చేసో, జింజర్ కానీ ఇంగువ కానీ ఇవి యాడ్ చేసుకొని మీరు ఫుడ్లో చేంజెస్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈ మూడిట్లో ఆ నిమిషమే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అయితే అవుట్ ఆఫ్ ఇది అండి. మీరు ఇంట్లో తినే ఫుడ్స్లో ఇవి చేంజెస్ మీరు చేసుకొని చూడండి. గ్రెయిన్స్ ఒకటి మార్చచ్చు, ఎవ్రీ టైం ఒకే లైక్ వైట్ రైసే మీరు తీసుకుంటూ ఉండద్దు, లేదా వీటే అలా వద్దండి. చేంజ్ ద గ్రెయిన్, ఒక్కొక్కసారి వైట్ రైస్, ఒకసారి బాస్మతి రైస్, ఒకసారి హోల్ గ్రెయిన్, ఒకసారి మిల్లెట్, అట్లా వెరైటీ పెంచండి. డైవర్సిటీ పెరిగినప్పుడు మీ టాలరెన్స్ పెరుగుతుంది టువర్డ్స్ ఫుడ్స్. డైజెషన్ కెపాసిటీ కూడా అంతే బెటర్. ఓకే, అంటే రీసెంట్గా నేను సోషల్ మీడియాలో ఒక దగ్గర చూసాను, ఓట్ మీల్, బ్రౌన్ రైస్ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ గట్ హెల్త్ని మీరే ఓన్గా డ్యామేజ్ చేస్తున్నట్టు అనుకుంటున్నాను. డైజెస్టివ్ కెపాసిటీ బట్టండి. ఓట్ మీల్ అనేది ఫైబర్ రిచ్ తప్ప న్యూట్రిషన్ అంతేం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మరి అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్టో లేకపోతే ఏమో నాకు ఐడియా లేదు, కానీ ఇంకా అందరూ ఓట్ 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 అని పెడుతున్నారు. ఓట్ 15 daysకి ఒకసారి ఫైబర్ తక్కువ అయింది అనిపించినప్పుడు ఓకే, అంతేగాని ఓట్ మీల్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ. రెండోది, ఓట్ మీల్లో వీళ్ళు చేసే మేజర్ మిస్టేక్, అందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు. అసలు అది అరగదు. డ్రై ఫ్రూట్ డైజెషన్ ఎంజైమ్స్ వేరు, ఈ గ్రెయిన్ ఎంజైమ్స్ వేరు. ఈ రెండు కంబైన్ అయినప్పుడు అసలు మనకు అరగదు. అందుకని ఇట్స్ రాంగ్ కాంబినేషన్ కంప్లీట్గా. మిల్లెట్స్ కూడా మనకి ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి అగ్ని బాగుండాలి. మెయిన్ పాయింట్ అంతా మన డైజెస్టివ్ ఎంజైమ్ అగ్ని మీద బేస్ అయి ఉంటుంది. దానికి 13 రకాల అగ్ని ఉంటుంది, అది లివర్లో సీట్ అయి ఉంటుంది. దాని ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మీ డైజెషన్ ఏదైనా సరే మీకు అయ్యేది. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో మీకు ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్ ఆఫ్ అ ఫుడ్ పొడితో మొదలు పెట్టండి. మనకి తెలీదు, మనకు అసలు ఏమీ ఐడియా లేదు ఎక్కడ తేడా వస్తుందో. స్టార్ట్ విత్ సొంటి పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, వాము కానీ, ధనియా పొడి అని చేస్తారు కదండి, అలాంటివి తింటే ముందు అపెటైజర్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ యూ కెన్ డూ దిస్ అండి, అది బెస్ట్ థింగ్. మేము ఒక పక్క గట్ హెల్త్ చాలా బాగుండాలంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఉండాలి అంటారు. మరోపక్క కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మేము ఎప్పుడైతే కర్డ్ కన్జ్యూమ్ చేస్తున్నాం, డైట్ కన్జ్యూమ్ చేస్తున్నాం, వెంటనే మాకు ఎలర్జీ స్టార్ట్ అవుతుంది.
సో ఇలాంటి వాళ్ళ గట్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి? మనకి ఓన్లీ కర్డే కాదండి, దెర్ ఇస్ మెనీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెక్స్ట్ మీకు ఫర్మెంటెడ్ చాలా రకాల జ్యూసెస్ ఉన్నాయి, ఫర్మెంటెడ్ పికిల్ వెరైటీస్ ఉన్నాయి మనకి, విచ్ మనకి మన ఇండియన్ ట్రెడిషన్స్లోనే ఉన్నాయి. మీకు ఐడియా లేదు కానీ లక్ష్మీ చార్ అని, తర్వాత కంజీ అని, ఇప్పుడు బోల్డ్ రకాలు ఇండియన్ ఇదే ఉన్నాయి. సో మనం ఇది కరెక్ట్గా లేనప్పుడు, మనకి గట్ టాలరెన్స్ సరిగ్గా లేనప్పుడు వీ కెన్ టేక్ అదర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. కానీ ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవటం కన్నా లేదా ప్రోబయాటిక్ వాడటం కన్నా దానికి ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వటం, అంటే ప్రీబయాటిక్స్ ఇవ్వటం ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు మన మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందండి, ఇప్పుడు అందరూ ప్రోబయోటిక్ ఈ బ్యాక్టీరియా తిందాం, ఆ బ్యాక్టీరియా తింటారు ఆర్ బ్యాక్టీరియా తీసుకుంటారు, ఇట్ షుడ్ గ్రో కదా. దానికి ఎన్విరాన్మెంట్ ఏది? మనము ఎప్పుడు కూడా ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చి మీ బాడీ ఎలా డెవలప్ అవుతుందో ఎప్పుడు ఆలోచించాం. డైరెక్ట్గా ఆన్సర్ కావాలి మనకి, డైరెక్ట్గా బ్యాక్టీరియా వేసేద్దాం పని అయిపోతుంది. మన మైండ్ సెట్లోనే ప్రాబ్లం అండి అది. మనకి ప్రోబయోటిక్స్, బయోమ్, గట్ బయోమ్ అన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు. మన ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ అంతా ఎప్పుడు కూడా ఆ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ బేసేది. ఎందుకంటే ఈ బయోమ్ ఈజ్ ఆల్సో యూనిక్. మీరు థాట్ ప్రాసెస్ బట్టి, మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మీరు వాడే యాంటీబయాటిక్ బట్టి మీ బయోమ్ మీదే. ప్రతి వాళ్ళది మనం టెస్ట్ చేయలేం కదా. సో మనం ఏం ఆలోచించుకోవాలంటే వాట్ ఎన్విరాన్మెంట్ నేను ఇవ్వాలి ఫర్ అ హెల్తీ గ్రోత్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి రాదర్ దెన్ గివింగ్ అ ప్రోబయోటిక్. ఇవ్వండి, అది ఎప్పటికంటే ఎవరికైతే ఇది అరగదో వాళ్ళకది. బట్ ఫైనల్ ఎయిమ్ షుడ్ బి ఇదే. ప్రాసెస్ కరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ టెంపరీ సొల్యూషన్స్. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఇంపార్టెంటే, కాకపోతే ఫస్ట్ స్టెప్ గివ్ అ ఎన్విరాన్మెంట్ వేర్ దే కెన్ గ్రో. అది లేనప్పుడు మీరు అక్వేరియం క్లీన్ చేయకుండా దాంట్లో ఎన్ని కొత్త చేపలు వేసినా ప్రయోజనం లేదు. ఆ వాటర్ తీసి దాన్ని మేక్ ఇట్ న్యూట్రిషియస్, ఫ్రెష్ ఉండాలి, దట్ సర్వైవ్ అయ్యే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయండి, అప్పుడే దే విల్ గ్రో బెటర్. మేమందరం కూడా రెడీ టు ఈట్ ఫుడ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఇంత అలవాటు పడ్డాం కదా. వీటన్నిటికన్నా ఫాస్ట్ ఫుడ్ని చాలా ఫాస్ట్గా తినేస్తున్నాం, కానీ అంత ఫాస్ట్గా డైజెషన్ అవ్వట్లేదు. అవ్వదండి. మరో పక్క జంక్ ఫుడ్ డైలీ తింటాడు, వాడు మాత్రం చాలా కంఫర్టబుల్గా కనబడుతూ ఉంటాడు. అసలు ఈ డిఫరెన్స్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది గట్ హెల్త్కి? ఫాస్ట్ ఫుడ్ వల్ల గట్కి ప్రాబ్లం అయితే ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే దాంట్లో వాడే ఏది కూడా హెల్తీ ఉండదు. సో దాని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి. కాకపోతే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అండి, మీరు అంటున్నారు కదా చాలామంది డైలీ తింటున్నారు, మనకి గట్ టాలరెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి, ఓరల్ టాలరెన్స్. అది మన జెనెటిక్స్ వల్ల అనుకోండి, ఆర్ మన ఉండే మదర్ ఆర్ ఫాదర్ యొక్క లైఫ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కానీ, ఇవన్నిటి వలన ఒక్కొక్కరికి ఒక టాలరెన్స్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ రోజులు తట్టుకోగలుగుతారు అండ్ దే డోంట్ షో సిమ్టమ్స్ ఇమీడియట్లీ. కొంతమందికి తొందరగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. మేము చెప్పే దాంట్లో పిత్త వాళ్ళు ఎక్కువ రోజులు దే సస్టైన్ విత్ ఈవెన్ విత్ ఫాస్టింగ్ ఫుడ్, వాళ్ళ నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్టి. తర్వాత ఫెయిల్ అవుతుంది లాంగ్ టర్మ్లో. వాతం వాళ్ళు ఒక 4-5 days తర్వాత నుంచే వాళ్ళకి హీల్ స్టార్ట్ షోయింగ్ ద సిమ్టమ్. కఫ వాడికి కూడా కొంతవరకు ఎండ్యూరెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్. సో మీ నేచర్ బట్టి కూడా అది మారుతూ ఉంటుంది. పక్క వాళ్ళకి తగ్గిందో లేదో అనేది పక్కన పెట్టి మనకి ఎలా ఉందో చూసుకొని మన బట్టి వెళ్ళటమే ఇస్ రైట్ వే టు డూ. అంటే ఎక్కువగా స్పిరిచువల్ సైడ్గానే ఫాస్టింగ్ని ఎక్కువ మంది కనెక్ట్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒక గట్ హెల్త్ రిలేటెడ్గా ఫాస్టింగ్ ఎంత మంచిగా మనకి హెల్ప్ అవుతుంది ఒక బాడీకి రిపేర్ చేయడానికి గట్ని? ఫాస్టింగ్ హెల్ప్స్ అండి డెఫినెట్గా. ఎందుకంటే ఫాస్టింగ్లో నేను చెప్పినట్టు లాస్ట్ టైం కూడా మ్యూసిన్ రిలేటెడ్ బ్యాక్టీరియా కానీ మన గట్ బయోమ్ కానీ డెవలప్ అవుతుంది. మన ఎంజైమ్స్కి కానీ లివర్కి కానీ రెస్ట్ వచ్చి ఇట్ విల్ స్టార్ట్ డీటాక్సింగ్. నెక్స్ట్ ఫాక్సో అనే ఒక స్పెసిఫిక్ పాత్వే కూడా యాక్టివ్ అవుతుంది విచ్ హెల్ప్స్ యూ టు సెల్ఫ్ రిపేర్ అండ్ మన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ డెవలప్ చేసుకోవడానికి. సో ఒక కరెక్ట్ వే ఆఫ్ ఫాస్టింగ్ చేసినట్లయితే మనకి దాని రిజల్ట్స్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. అందుకని మన వాళ్ళు నేను చెప్పినట్టు అది స్పిరిచువల్ కాదండి. మన ఇదివరకు కాలంలో ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. ఫస్ట్ దే యూస్ టు అబ్జర్వ్ అండ్ లెర్న్. అది ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ చెప్పింది చేసేద్దాం బికాస్ అది ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చినది కాబట్టి మన మైండ్ అంత ఉండకపోవచ్చు టు అండర్స్టాండ్ ఇట్. కాబట్టి లెట్ ఇస్ ఫాలో ఇట్. దాంట్లో మనం అబ్జర్వ్ చేసుకుందాం చేంజెస్ ఏమొచ్చాయో అండ్ దెన్ వీ అండర్స్టాండ్. దాన్ని బట్టి ఓహో ఇది చేయటం వల్ల ఇది వచ్చింది అనే లెర్నింగ్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ అండర్స్టాండింగ్ కావాలి వీళ్ళకి, తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు. దానికి ల్యాక్ ఆఫ్ చాలా మిగిలిపోతుంది. సో మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయండి. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్తో మాట్లాడతారు. మనం వేరియస్ స్టడీ పేపర్స్ విచ్ డిసైడ్ దాన్ని బట్టి ఫాలో అవుదాం లేదా డిసైడ్ అవుతాం. వీ డోంట్ ఫైనలీ గెట్ అన్ ఎక్స్పీరియన్స్. దాంతో కొన్ని రోజులు ఏది బాగుంది అంటామో కొన్ని రోజుల తర్వాత బాగాలేదంటాం. వీఆర్ ఆల్వేస్ వేరియబుల్. ఇప్పుడు ఉండేది వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి మనకి ఏంటంటే ఫాస్టింగ్ తెలుసుకున్నా, అందుకని వాళ్ళు దాన్ని డైలీ లైఫ్ స్టైల్లో పెట్టేశారు.
ఏకాదశి ఫాస్టింగ్ చేయండి, 15 డేస్కి 1 ఫాస్ట్. ఓకే ఇట్స్ హెల్దీ. ఓకే మనం కనుక ఇప్పుడు వీళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి చెప్పింది 15 డేస్కి ఒక ఫాస్ట్ చేయండి, ఇట్స్ వెరీ హెల్దీ. డిఫరెన్స్ ఏముందండి? ఇట్స్ ద సేమ్. వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. సో 1 వీక్ ఒక ఫాస్ట్ ఇస్ వెరీ గుడ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టాలరేట్ ఇట్. కాకపోతే ఒకటి, ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అండ్ డ్యూరింగ్ ఫాస్టింగ్ మీరు టీలు కాఫీలు ముట్టుకోవద్దు. మీరు 100 మందిని అడగండి, ప్రతి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నా అసలు ముట్టుకోమండి, కానీ పొద్దున్న టీ కాఫీ తాగేస్తారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు డూ. టీ కాఫీ వద్దు. అది తీసుకున్నారంటే మీరు ఫాస్టింగ్ వేస్ట్ అయిపోయినట్లు లెక్క మొత్తం. ఇంకా మొత్తం ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అసిడిక్ మీడియం అన్నీ అప్పుడే వెళ్ళిపోతాయి లోపలికి. అసలు ఎంటీ స్టమక్ టీ అండ్ కాఫీ ఇస్ ద వర్స్ట్ లైఫ్ హ్యాబిట్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో. ఎందుకంటే మనం 10 hours ఫాస్ట్ చేసి ఫస్ట్ బ్రేక్ చేసేదే రాంగ్. సో ఎప్పుడు కూడా ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఏదైనా హర్బల్ డికాషన్ లైక్ జింజర్ కానీ, వాటర్ ఇంకా ఆవు నెయ్యి కానీ, లేకపోతే ధనియా, సోంఫ్, జీరా ఈ 3తో కానీ ఫస్ట్ తీసుకుంటే ముందు ఒక రకమైన డీటాక్స్ నుంచి మళ్ళీ అగ్ని విల్ స్టార్ట్. ఆ తర్వాత టేక్ అ వెరీ మైల్డ్ ఫుడ్, ఏదైనా సూప్ కానీ, పొంగల్ కానీ, కిచిడి కానీ, బాగా నెయ్యి వేసి లెస్ క్వాంటిటీతో ఫస్ట్ ఫాస్ట్ బ్రేక్ చేయండి. అందరూ ఏం చేస్తే ఫాస్ట్ బ్రేక్ ఇంత పెద్ద సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే తినలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం తినేయాలి నేను. ఇది మోర్ సైకలాజికల్. సో దాన్ని బ్రేక్ చేసుకుంటూ మీ ట్రాన్సాక్షన్లోకి తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఫాస్టింగ్. అప్పుడు దాని ఎఫెక్ట్ కనపడుతుంది మనకి. మెయిన్ మైండ్ ఫ్యాక్టరేనండి. థింగ్స్ రన్ అరౌండ్ మైండ్, ఎస్పెషలీ విత్ ఫుడ్ అండ్ గట్. మేము ఇప్పుడు ఎవ్రీడే చాలామంది టీ కాఫీతో స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు గట్ హెల్త్ మీద వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళు ఎలా రిప్లేస్ చేయగలరు? చేయొచ్చండి. ఫస్ట్ మీరు జింజర్ టీ కానీ, దాల్చిన చెక్క వాటర్తో కానీ, వాటర్లో కొంచెం దాల్చిన చెక్క వేసుకుని కానీ, లేదా పిత్త కలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువగా అంటే పొద్దున్నే లేవగానే మంట అనిపించే వాళ్ళకి కొంచెం ధనియా, వాము, జీలకర్ర అండ్ సోంఫ్ 4 వేసుకున్న కాంబినేషన్ తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ మీకు ఏదైతే క్రేవ్ లాగా అనిపిస్తుంది చూసారు, ఏదో ఒకటి కావాలా స్టిమ్యులేషన్, అది ముందు సెటిల్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ టేక్ అ ఫ్రూట్ అండి, సీజనల్ ఫ్రూట్. ఎందుకంటే పొద్దున్న లేవగానే మనకి మనం ఫాస్ట్ అయి ఉండగా షుగర్ టేస్ట్ క్రేవ్ ఎక్కువ ఉంటుంది మైండ్కి. సో ముందు మీరు ఒక న్యాచురల్ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నేను చెప్పేది స్వీట్ పొటాటో కానీ తీసుకోగలిగితే ముందు అసలు అక్కడితో మీకు ఆ కాఫీ టీ ఆగుతుంది. దెన్ యూ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. అండ్ తీసుకునేది చాలా తక్కువ నేను చెప్పే క్వాంటిటీ. దెన్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశాక మీరు తాగాలనుకుంటే టీ తాగండి, ఆర్ కాఫీ తాగండి, మీ ఇష్టం అది. బట్ టీ అండ్ కాఫీ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూస్ టేకెన్ రెగ్యులర్లీ అండి. అది అప్పుడప్పుడు తీసుకుంటే దానివల్ల యూజ్ ఉంటుంది. రెగ్యులర్లో తీసుకుంటే దాని మీద నష్టాల్లోకి వెళ్తాం. అయితే అలవాటు పడిపోయాం. దెన్ వాట్ అబౌట్ ఆల్కహాల్ మ్యామ్? అది ఇంకా అండి, అది ఇంకా అసలు అంటే ఒకటి తాత, ఒకటి అమ్మ, ఒకటి పాప అన్నట్టు అనమాట. బట్ ఎవ్రీథింగ్ సిట్స్ దేర్. ఇంకా మైండ్కి 3 ఒకటే. యూఆర్ బైండ్ టు ఇట్ కదండి, మీరు దాన్ని చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి 3 ఒకటే. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్కహాల్ కూడా చాలామంది దాన్ని ఎప్పుడైతే మనకు అది నచ్చుతుందో వీ ట్రై టు ఫైండ్ అడ్వాంటేజెస్. ఇది బాగుంది అది. ఆల్కహాల్ నేను మొత్తం నెగిటివ్ అన్నాను. అసలు ఆల్కహాల్ పాయింటే అది కాదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెట్టారో అది కాదు, దాని ఫర్మెంటింగ్ నుంచి వచ్చేది ఇంతే కదా. అది ఎంత ఏజ్లో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీస్, ఎవ్రీథింగ్ రెగ్యులేటెడ్ అయి ఉన్నది. మొత్తం ఇప్పుడు డీవియేట్ అయిపోయి చివరికి ఇట్లా అయింది. మనం ఏంటంటే నచ్చిన దాన్ని మనం వీ ఫైండ్ రీజన్స్ సో దట్ వీఆర్ సాటిస్ఫైడ్ మెంటల్లీ. కాకపోతే బాడీ అలా సాటిస్ఫై కాదు, అదే ప్రాబ్లం. ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ స్టార్ట్ అయింది మ్యామ్, హెల్త్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు మా గట్ హెల్త్ బాగుందా లేదా అని కొంచెం తెలుసుకోవడానికి యాన్యువల్ చెకప్స్లో ఏమైనా కొంచెం స్పెసిఫైడ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయో యాడ్ ఆన్ చేసుకోవచ్చా? ఐజీ లెవెల్స్ ఒకటి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ హెచ్ఎస్సిఆర్పి అంటాం, జనరల్ ఇన్ఫ్లమేషన్ చూపిస్తూ ఉంటుంది, అదొకటి యూ కెన్ చెక్ అండి. నెక్స్ట్ మామూలు మీ న్యూట్రిషన్ చెకప్ అండి. ఎక్కువగా వైటమిన్ డి, B12 లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అది డౌన్ అవుతుంది, B12 తగ్గుతుంది అంటేనే మీ హెచ్సిఎల్ ప్రొడక్షన్ సరిగ్గా లేదు. ఫెరిటిన్ లెవెల్స్ ఒకటి, ఐరన్ అండ్ ఫెరిటిన్ లెవెల్స్. ఎప్పుడు కూడా మనం హిమోగ్లోబిన్ చూసుకుని మనకు చాలా బాగుంది ఐరన్ అనుకుంటాం. ఎక్కువగా ఫెరిటిన్ అని ఉంటుంది, అని సీరం ఫెరిటిన్, అది తగ్గిపోయినప్పుడు కూడా మీకు ఓవరాల్ థైరాయిడ్, ఇటు షుగర్ నుంచి అన్ని ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దాని లెవెల్స్ కూడా చెక్ చేసుకోవటం ఇస్ వాట్ వీ సజెస్ట్. ఐరన్ ప్రొఫైల్ తీపించండి హిమోగ్లోబిన్లో, ఎస్పెషలీ ఫీమేల్. మేల్లోనూ ఉంటుంది ప్రాబ్లం, ఫీమేల్లో ఎక్కువ, బికాస్ వాళ్ళు దే లూజ్ ఐరన్ కాబట్టి, దే బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా హిమోగ్లోబిన్ బేస్ మీద వాళ్ళు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే క్రానిక్ ఫెటిగ్ అనేది చాలా కామన్ కంప్లైంట్, అది మనకు పట్టించుకోము, ఇంతే మనం అనుకుంటాం. బట్ చాలా చాలా మెయిన్ అండ్ రూట్ కాజ్ సీరం ఫెరిటిన్స్. అది ఎప్పుడు లోలోనే ఉంటాయి. మనకి అట్లీస్ట్ 80 to 100 లోపల ఉంటే యూ విల్ బీ ఎనర్జెటిక్. మీ మైండ్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంతేమో మన లిమిటేషన్ అనుకుని మనం వర్క్ చేస్తాం. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మేము నార్మల్గా గట్ హెల్త్ కొంచెం స్లో అవుతుంది గట్ అనేది.
సో అప్పుడు మేము తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉంటుందమ్మా? గట్టి మీ స్లో అవ్వదండి. ఇఫ్ మనం కనుక డైట్ కనుక చేంజ్ చేసుకుంటూ వెళ్తే బెటర్. ఏజ్ వైజ్గా డివైడ్ చేస్తే 10 years లోపల వరకు కఫ ఎక్కువ ఉంటుంది జనరలైజ్డ్గా ఓవరాల్గా. 10-20 అడాలసెన్స్ నుంచి ఓల్డ్ ఏజ్ 60 years వరకు పిత్త గ్రామినెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక రెస్పాన్సిబిలిటీ మీడియట్లో ఉంటాము, మనం మైండ్ బట్టి బాడీకి కూడా. ఆఫ్టర్ 60 మోర్ వాతా కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని బట్టి మన వర్క్ బట్టి మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళటమే. డైజెషన్ కెపాసిటీ ఒకటే అండి, ఏజ్ పెరిగితే డిసీజ్ వస్తుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. ఏజ్ ఉంది కాబట్టి నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి, ఏజ్ ఉంది కాబట్టి నాకు బ్రెయిన్లో డిజనరేషన్ లేదండి. హెల్దీ బాడీ ఇది. ఇప్పుడు ఎలా మీరు కార్ మెయింటైన్ చేసుకుంటారండి? కార్ని మనం మొత్తం చెత్త చేసి బయటపడేము. వి మెయింటైన్ వెరీ వెల్ కదండి. అయ్యాక దాని ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది కాబట్టి వి మెయింటైన్ వెరీ వెరీ వెల్. కాబట్టి బాడీని కూడా అలా వెల్ మెయింటెనెన్స్లోనే మనం ఉంచగలగాలి. డిసీజ్ ఈజ్ నాట్ డెత్. డెత్ ఉందంటే డిసీజ్ వచ్చి డెత్ అనేది రాకూడదు అసలు. అయితే మనం మీరు హిస్టరీ చూడండి, ఏన్షియంట్ ఇండియాలో డెత్తో డిసీజ్తో చచ్చిపోయిన వాళ్ళు తక్కువే. టైం అయిపోయి వెళ్ళిపోవటం వేరు. బాడీని అలాగే ఉంచి వెల్ మెయింటైన్డ్గా ఉంచి వెళ్ళటమే ఇస్ ద రైట్ వే. అంతేగాని ఓల్డ్ ఏజ్ వచ్చింది కదా అని డైజెషన్ తగ్గిపోతుంది, బీపీ పెరిగిపోతుంది లేదా అనేది ఎక్కడా లేదు. మనం దాని తగ్గ మార్చుకుంటూ వెళ్ళటమే. అండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ అ పాసిబిలిటీ. దాన్ని ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ అని, యాంటీ ఏజింగ్ అని అంటున్నాం. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్. చాలామంది 120 years 100 years బతికి హ్యాపీగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 80 years కూడా మోకాలు నొప్పులు లేని వాళ్ళు ఉన్నారు. మనకు ఇప్పుడే వచ్చేస్తున్నాయి. అంటే అది ప్రాబ్లం అనేది మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చినదే. ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్. సో ఏజ్లో కొన్ని చేంజెస్ వస్తే విచ్ కెన్ బి రీజనరేటెడ్. దానికని మనకి రసాయన అని, అశ్వగంధ శతావరి వాడటము, మన డైజెషన్ని బెటర్గా ఉంచుకోవడానికి క్వాంటిటీ కొంచెం తగ్గించి టైంకి ఫుడ్ తింటాము, ఇవన్నీ మనకి ఫస్ట్ నుంచే మనం పెట్టుకున్నట్లయితే మనకి అంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఉన్నంత వరకు సిచ్యువేషన్స్లోనే హోమ్ ఫుడ్ ఎంతవరకు సేఫ్? హోమ్ కుకింగ్ ఫుడ్, హోమ్ ఫుడ్ బయట ఫుడ్ కన్నా వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు హోమ్లో తెచ్చుకుని మ్యాగీ చేసుకున్న ప్రయోజనం లేదు. మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడినా ప్రయోజనం లేదు. మీరు ఇంట్లో వాడుతూ షుగర్స్ వాడినా సేమ్ ఎఫెక్ట్. సో వాట్ యూ యూస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు బయట ఫుడ్ వద్దంటే క్వాలిటీ ఆఫ్ ఆయిల్ తెలియదు కాబట్టి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తెలియదు కాబట్టి, దట్ ఈస్ ద రీజన్. అదే క్వాలిటీ మీరు ఇంట్లో వండుకుంటే ఇట్ గివ్స్ యూ సేమ్ ఎఫెక్ట్. సో అది హోమ్ ఫుడ్డా బయట ఫుడ్డా కాదు, వాట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ యూఆర్ యూజింగ్ అనేది మెయిన్. దాన్ని బట్టి ఇట్ మ్యాటర్స్. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్కి రిప్లేస్మెంట్ ఏముందా? ప్రతి ఒక్కరు మా మైండ్లో స్టిక్ అయిపోయింది, సన్ఫ్లవర్ ఆయిల్ వాడాల్సిందే అన్నట్టు. ఎందుకనండి? గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, మీకు గానుగ నూనెలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు గానుగ నూనె వాడచ్చు, శుభ్రంగా హ్యాపీగా వాడచ్చు. రిఫైన్డ్ చేసిన ప్రతి ప్రాసెస్లోనూ ప్రాబ్లం ఉంటుందని. దాంట్లో ర్యాన్సిడ్వి పెరుగుతాయి, ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్ ఇవన్నీ. మీకు తెలియకుండా క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ ఉంటూనే ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఎనీవేస్ మ్యామ్, ఫైనల్లీ ఒక మంచి బెటర్ గట్ హెల్త్ ఉండడానికి ఫ్యూ టిప్స్ మీ నుంచి. బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి, టైంకి ఫుడ్, మీ ఆక్యుపేషన్ అండ్ యాక్టివిటీ ఉంటూ తీసుకోండి ఫుడ్. ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ ద ఫుడ్. ఈ రెండు కూడా కోఆర్డినేటింగ్గానే వెళ్తాయి. అండ్ లాస్ట్ పాయింట్, ఎక్సర్సైజ్ ఇస్ నాట్ వాకింగ్ ఇన్ హోమ్. దానికి మీరు మీ మజిల్కి మీరు స్ట్రెయిన్ చేయటం, మీ మజిల్ని దాని ఇలాస్టిసిటీని వాటిని మీరు టోన్ చేయటంతో పాటు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి. దేన్ని వద్దు అనము, ఒకటే తీసుకోవద్దు. టేక్ అ బ్యాలెన్స్డ్ ఫుడ్, దెన్ ఇట్ ఇస్ గుడ్. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, వాట్ ఈజ్ యూ అని తెలుసుకుని దాన్ని బట్టి యూ ప్లాన్. పక్క వాళ్ళకి ఎక్కువ ఉంది, పక్క వాళ్ళు తక్కువ ఉంది సెకండరీ. మనకి ఏది ఉంది, ఏముంది, దట్ మ్యాటర్స్. అండ్ ఫైనల్లీ మహాసిద్ధ వైద్య చికిత్సాలయం ఎలాంటి సిచ్యువేషన్స్లోని మీ దగ్గర కన్సిడర్ అవ్వచ్చు? ఇల్నెస్ని ట్రీట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ వద్దండి. ఓకే, ఇల్నెస్ ఒక్కటే కాదు, వెల్నెస్ వైపు కూడా కావాలి అనుకుంటే డెఫినెట్లీ యువర్ వెల్కమ్. వేర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, అంటే మన లైఫ్ స్టైల్, మీరు ఒక లైఫ్ స్టైల్ ఆల్రెడీ లీడ్ చేశారు అండ్ యూఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ రెడీ టు చేంజ్ ఇన్ దట్ వే. అంటే బేసికలీ క్రానిక్ కండిషన్స్ మేము ఎక్కువ ట్రీట్ చేస్తామండి. అక్యూట్ కండిషన్స్కి ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ రిలీఫ్స్కి వీ మే నాట్ హెల్ప్ యూ టూ మచ్. కాకపోతే మీరు క్రానిక్గా వస్తే యూ విల్ సీ ద చేంజ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్. రైట్. బట్ మీ వే ఆఫ్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్ మిగతా అన్ని హాస్పిటల్స్తో పోల్చుకుంటే. పర్టికులర్లీ ఇందులో మీకు సొల్యూషన్ రాకపోతే డెఫినెట్లీ ఎంఎస్విసిని మీరు వెంటనే కన్సిడర్ అయిపోండి అని కొన్ని ఏమైనా ఉన్నాయి మ్యామ్? మేము ఎక్కువగా డిసీజెస్ చేసేవి న్యూరో డిజనరేషన్ కండిషన్స్ చేస్తామండి. ఇమ్యూన్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్, ఎలర్జీస్, స్కిన్ కండిషన్స్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్. ఈ మూడిట్లో ప్రస్తుతానికి బాగా చేస్తాం. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అంటే నా ఉద్దేశంలో అది సిస్టమాటిక్గా కాదు, బట్ దిస్ ఇస్ మోర్ కేసెస్ ఏవైతే వస్తున్నాయి. ఇమ్యూన్ బాగా వస్తున్నాయి అండి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రివర్సల్స్ ఎక్కువ చేసుకుంటాం. దట్ ఈస్ హెల్పింగ్ అస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వెల్కమ్.